వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని అన్నదానికండి ఈ రోజున అది ఇక్కడ నుంచి మొదలవుతాయండి మనకు అన్ని చక్రాలు చెప్పుకోవడానికి. వజ్రేశ్వరి అంటే ఈ యొక్క విశుద్ధ దేవతకి అధిష్టాన దేవత. మరి వామదేవి అంటే అనాహత చక్రానికి అధిదేవత. వయోవస్థ వివర్జిత అంటే మణిపూర చక్రానికి అధిదేవత. సిద్ధేశ్వరి అంటే నా స్వాధిష్టాన చక్రానికి అధిదేవత. సిద్ధ విద్య అంటే మూలాధార చక్రానికి అది అధినేత్రి, అది అధిష్టాన దేవత. సిద్ధమాత అంటే ఆజ్ఞా చక్రానికి, యశస్విని అంటే ఆ యొక్క సహస్రార చక్రానికి అధిదేవతలు అయి ఉన్నారు. ఈ అధిదేవతల వై ఉండి ఆ ఒక్కొక్క చక్రంలో వాడు చేసే పనులేంటి, మన చక్రాలను ఎలా మనం అన్వయించుకోవాలి, ఎలా మనం దాని నుండి బయటపడాలి, ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి, ఆ క్వాలిటీస్ ఏంటి, ఆ యొక్క రంగులు ఏంటి, అవన్నీ విశేషంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వజ్రేశ్వరి వామదేవి అంటే ఈవిడ ఈ శ్లోకం నుంచి ఇంచుమించు 112వ శ్లోకం వరకు సర్వావధన చిత్త ప్రేత చిత్త అన్న నామం వరకు కూడా శరీర నిర్మాణ శాస్త్రాన్ని, ఆ శరీరంలో పనిచేసే విధానాన్ని, తర్వాత వాళ్ళ పిండోత్పత్తిని, పిండం అంటే ఆ యొక్క పిండం ఎలా తయారవుతుంది అన్న విషయాన్ని కూడా ఈ యొక్క నామాల్లో 12 నామాలు తెలియజేస్తుందండి. అంటే ఇక్కడ చక్రాల గురించి చెప్పబడుతుంది, శరీర నిర్మాణం గురించి చెప్పబడుతుంది, తర్వాత అలా పిండోత్పత్తి, గర్భంలో పిండం ఎలా తయారవుతుంది అన్న విషయాన్ని కూడా చెప్పబడుతుంది. దీనికి నాకు అది విశుద్ధ చక్రం ఆరక్త వర్ణ త్రిలోచన అనే నామం నుంచి మొదలవుతుంది. ఈ ముందేమో ఈ నామంలో ఏమవుతుందంటే అన్ని చక్రాల్లో ఉన్న అధిష్టాన దేవతల గురించి చెప్పారు. మనకి మామూలుగా చక్రాలు ఎక్కడి నుంచి మొదలు పెడతాం? మూలాధారం నుంచి వస్తుంది. అంటే మనకి మూలాధారం నుంచి స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు ఇలా కింద నుంచి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వజ్రేశ్వరి దేవి అంటే ఇక్కడ యొక్క కంఠస్థానంలో ఉంటుంది, విశుద్ధ చక్రాలు అనేది చెప్పబడుతుంది. ఈ 10 శ్లోకాల్లో ఏంటంటే పిండోత్పత్తి గురించి చెప్తూ ఏం జరుగుతుందంటే పిండం యొక్క స్థితి ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే మన ఆ శుక్ల శోణితముల యొక్క కలయిక అవన్నీ కూడా ఈ యొక్క విశుద్ధ చక్రం నుంచి పైనుంచి జారుకుంటూ వస్తుందంట. అది రేపు మనం తర్వాత చెప్పుకుందాము. అందుకని అమ్మవారు ఇటు తిప్పారు. మామూలుగా కింద నుంచి వెళ్ళాలి శక్తి అంతా కూడా, కానీ కింద నుంచి వెళ్ళిన శక్తికి పిండం ఎలా రావాలంటే పైనుంచి సహస్రారం నీకు తీసుకున్న ఆ భావన ఏదైతే నేను ఈ జన్మకు తీసుకోవాలని ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం ఆ సహస్రాల నుంచి చేరి ఇలాగా ఆజ్ఞాచక్రంలో శుక్ల శోణితాలు కలిసి అవన్నీ చెప్పుకుందాం. శుక్ల శోణితాలు కలిసి నెమ్మదిగా కంఠస్థానం హృదయస్థానంలో తిరిగి హృదయస్థానం నుంచి ఇలా మన స్వాధిష్టాన మూలాధారాలు చేరి ఆ యొక్క ఉత్పత్తి జరుగుతుంది అన్నది. అంటే మనం చూడండి జీవుడు ఎక్కడి నుంచి రావాలి, అట్లా పైనుంచి వస్తాడు అనమాట. ఇలా మనకి శుక్ల శోణితాలు కలవటం అన్నా కూడా నీకు అక్కడ సంకల్పం కావాలి, భావన కావాలి, నేను ఇక్కడ ప్రపంచంలో జన్మ తీసుకోవాలని ఒక భావన కలిగినప్పుడు ఆ భావన మన రూపంలో వస్తుంది అనమాట. భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంటుంది, ఆ శరీర భావనామయ శరీరము, సూక్ష్మ శరీరము, ప్రాణమయ శరీరము, అన్నమయ శరీరం అని వస్తూ ఉంటదండి. పైనుంచి అలా స్టెప్ తిరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ 10 శ్లోకాల్లో ఏమవుతుందంటే మన కింద నుంచి కాకుండా పైనుంచి చెప్పబడుతుంది. ఈ విశుద్ధి అని అంటే చక్కగా పవిత్రం చేసేదని అర్థం. పవిత్రం అంటే విశుద్ధిలోనే ఉంది శుద్ధి అని, శుద్ధి చేసేది అనమాట. ఇక్కడ ఈ చక్రం శుద్ధి అయితే మన జన్మలన్నీ చాలా వరకు కంప్లీట్ అయినట్టే లెక్క. అంటే అంత పరమ పవిత్రం అవుతుంది. ఈ శుద్ధి బాహ్య శుద్ధి కదా, అంతర్శుద్ధి, లోపల యొక్క థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉందో అన్ని కూడా చక్కగా క్లీన్ అయిపోవాలన్నమాట. అలాగే మన కర్మ విత్తనాలు కానీ మన యొక్క కర్మ పరంపరలు కానీ ఏమున్నాయో అన్ని కూడా ఈ బ్లాక్ లో అన్ని క్లియర్ అయిపోతే ఇక్కడ మనకి మంచి ఆ యొక్క స్థితి అనమాట. సో ఇది విశుద్ధి చక్రం అంటే పవిత్రం చేసేదని అర్థం అండి. ఇది బాహ్య శుద్ధితో పాటు అంతర్శుద్ధి. విశుద్ధి చక్రంలో ఆ థైరాయిడ్ గ్రంథి చాలా అద్భుతంగా క్లీన్ చేస్తుంటది అనమాట. అక్కడ ఈ అసలు మనకి థైరాయిడ్ గ్రంథి ఉంటేనే మనకు లైఫ్ అనమాట అసలు చెప్పాలంటే. అలాగే మనం మనల్ని పవిత్రంగా నిష్కలంకులంగా చేసేది కూడా ఈ స్థానమే, ఏదంటే విశుద్ధి చక్ర స్థానం. ఇది అమృతానికి స్థానము, అలాగే సరస్వతీదేవికి వాక్కు స్థానము. అలాగే ఈ చక్రాన్ని సాధిస్తే పరమ పవిత్రుడవుతాడు ఈ యొక్క సాధకుడు. ఆత్మదర్శనానికి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ చక్రంలో. తాను తెలుసుకున్న దాన్ని ఇతరులకు బోధించగలిగే తత్వం కలిగి ఉంటాడు ఈ విశుద్ధ చక్రంలో. ఈ విశుద్ధ చక్రంలో థైరాయిడ్ గ్రంథి పని చేయకపోతే ఎలా ఉంటుందంటే చూసారండి, ఇప్పుడు ఇది మనకి
ఈ విశుద్ధి చక్రం ఎలా ఉంది, గొంతు స్థానంలో ఉంటది. దాని చుట్టూ ఆ 16 దళాలు ఉన్నాయి చూడండి. హమ్ అనే బీజ మంత్రాక్షరం మధ్యలో ఉన్నది. హమ్ అనే బీజ మంత్రాక్షరం. సో మా మంత్రాక్షరంతో మనకు పని లేదు, అది అది సాధనలో చేసింది. అది చుట్టూ పెటల్స్ ఉన్నాయి చూడండి, 16 పెటల్స్ ఉంటాయి. 16 దళాలు కలిగిన కమలము అని అర్థం అనమాట. సో ఇది 16 దళములు కలిగిన కమలం అనమాట. ఈ 16 దళాలు ఏమిటి అంటే ఏదో పుష్పం ఉండి రేకులు కాదండి ఇక్కడ ఉన్నది. ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఆ దళములపై ఉన్న బీజాక్షరములు ఉన్నాయి చూడండి. మనకి అక్షరాలు ఉంటాయి కదా, సంస్కృతి నుంచి మన తెలుగు అక్షరాలు పుట్టినాయి. ఏమంటే ఆ నుండి క్షకారం, అకారం నుంచి క్షకారాంతం వరకు, ఆ నుండి చివరి ఆఖరి అక్షరమైన క్షకారాంతం వరకు 50 అక్షరాలతో కూడుకుని ఉంటుంది. సో ఈ 50 అక్షరాలలో ఏంటంటే మొట్టమొదటి 16 అక్షరాలు అచ్చులు అంటాం. తర్వాత హల్లులు అనేది వస్తూ ఉంటుంది. ఈ అచ్చులే ఆ నుండి అహా వరకు ఉంటుంది అనమాట. ఈ 16 దళములు ఏమిటంటే ఆ 16 దళములు అనేది మన ఒక పుష్పము ఒక ఇది అని కాదు, ఒక ఆకారం వేసి మన యొక్క 16 మన 50 అక్షరాల్లో ఉన్న ఆ 16 అక్షరాలని ఈ యొక్క కంఠస్థానంలో ఉంటాయి అన్నమాట. దానినే ఈ 16 దళములలో ఒక్కొక్క అక్షరం ఉంటుందండి. ఆ ఈ ఉ అరు అరు ఏ అలు అలు ఏ ఐ ఓ ఔ ఔ అహ అని ఈ అక్షరాలే 16 అక్షరాలు. అదే 16 దళములు, అదే 16 బీజాక్షరములు. 16 బీజాక్షరములు. అది మధ్యలో ఉన్నది హమ్ అనేది బీజాక్షరము. ఈ చుట్టూ ఉన్నాయి 16 దళాలు అనమాట. సో ఈ యొక్క దళాలు అంటే మనకేమనుకుంటున్నా పుష్పం అంటే ఒక కమలము లాగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ కమలము కాదు. కమలం అంటే రేకులతో కూడుకున్న కమలం అనే కంటే ఇక్కడ మన మాట్లాడడానికి అసలు ఈ విశ్వమంతా మనతో అందరితో కలిసి ఉంచే ఒక అద్భుతమైన ఒక వాక్కు సంబంధించిన ఆ స్థితి ఆ యొక్క దారిలో ఉంటుంది ఆ విశుద్ధ చక్రంలో. వాక్కు లేకపోతే సంబంధ బాంధవాలు ఎలా ఉంటాయండి? మాటతోనే కదా మనకి ఈ యొక్క ప్రపంచం అంతా విశ్వం అంతా నడుస్తుంది. సో అలాంటి పవిత్రమైన ఆ యొక్క వాక్కు స్థానానికి అధిదేవతయే ఈ యొక్క వజ్రేశ్వరి దేవి విశుద్ధ చక్రము. ఈ విశుద్ధ చక్రంలోనే మనకి అన్ని జరుగుతాయి. మనం పరా పశ్యంతి, పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్పేసి ఒక శ్లోకంలో చెప్పుకున్నాం. పరా అంటే ఆ పరాశక్తి, మూలాధారం నుంచి వచ్చిన పరాశక్తి మణిపూరక దగ్గరకు వచ్చేటప్పటికి పశ్యంతి అయ్యి, అనాహత చక్రంలోకి వచ్చేటప్పటికి మధ్యమాయి, అనాహత చక్రం నుంచి విశుద్ధ చక్రానికి వచ్చేటప్పుడు వైఖరి అని మనం చెప్పుకున్నాం. అలా బయలుదేరిన ఆ వాక్కు ఈ వైఖరి విశుద్ధ చక్రానికి వచ్చేటప్పటికి వైఖరి అంటే ఇక్కడ మనం ఏదైతే ఆ శక్తి అంతా అంటే మనం మాట్లాడుకోవాలనుకున్న మాటల భావం అంతా ఇక్కడికి వచ్చేసి ఆ మాటల రూపంలో వైఖరియుక్తమైన రూపంలో ఆ మాటలన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ నోటి ద్వారా బయటకు వస్తాయి. ఇక్కడ ఇంత ప్రాసెస్ జరిగి లోపల నుంచి ఇలా ఇన్ని మాటల రూపంలో ఇన్ని అక్షరాలతో వస్తుంది. ఎన్ని అక్షరాలని? ఈ 50 అక్షరాలే. ఈ 50 అక్షరాలతోనే మనకి ఇంగ్లీష్ లో అయితే 26 అంటే మనకి ఇది 50 అక్షరాలతోనే మన కవితలు గాని, పాటలు గాని, సాహిత్యం గాని ఏదైనా సరే ఇందులోనే జరుగుతుంది. ఈ 50 అక్షరాలతో ఎంత పెద్ద గ్రంథాలు రాసిన, ఎన్ని పురాణాలు రాసిన ఇవన్నీ కూడా దీంతోనే జరుగుతాయి. అంతటి అద్భుతమైన ఆ శక్తి కలగదే ఈ విశుద్ధ చక్రంలో 16 దళములతో కూడి. ఆ 16 దళముల బీజాక్షరములు ఏమంటే మనం రోజు మాట్లాడే మాట యొక్క మాటలే, అంటే ఆ వర్డ్స్ అయి అచ్చులు అంటారు. దీన్ని అంత తేలిగ్గా తీసి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క బీజాక్షరం అని మన లలితారహస్య శాస్త్రనామంలో చెప్తుంది. అదే విధంగా దేవి భాగవతంలో కూడా అలాగే చెప్పారు. అలాగే మనకి అమ్మవారు అంటే ఎక్కడో లేదు, మనలోనే ఉన్న విశ్వశక్తియే అమ్మవారు, ఆ కుండలిని శక్తే అమ్మవారు, ఆ శ్రీమాతే అమ్మవారు. ఎక్కడుందండి? ఇప్పుడు మనమే అమ్మవారు. సో మనలో ఉన్న ఇంతటి మెకానిజం అంతా కూడా మనకి సృష్టి రహస్యాన్ని అంతా కూడా ఈ శరీరంలోనే పెట్టింది. ఇదే ఒక పెద్ద బ్రహ్మాండము, మనకు కనపడేది ఒక పెద్ద బ్రహ్మాండం. ఇది వెష్టి రూపంలో ఉంటే అది సమిష్టి రూపంలో ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఈ యొక్క చక్రాలని ఇట్లా ఈ 16 దళాలు అది కరెక్టే. మీరు ఏంటంటే అంటే మనకేంటంటే అది మీరు గురువు రూపేణ తీసుకున్నప్పుడు ఆ బీజాక్షరాలు ఇలా ఆవాహనం చేసుకోవడం అంటే మరి లోపల ఉన్నది అదే కదా, దాని నుంచి రావాలి కదా. మనం ఎలా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, మన విశ్వశక్తిని మనం ఆవాహనం చేసుకుంటే దాని ద్వారా మనం ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటాం. ఒక్కొక్క చక్రాన్ని జాగృత పరుస్తూ దాన్ని శుద్ధి చేసుకుంటే దానిలో ఉన్న మన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయంటే మనకి భావోద్వేగాలు, కర్మఫలాలు, మనం చేసుకున్న ప్రాపంచిక విషయ వాసనలు ఇవన్నీ కూడా ఒక్కొక్క చక్రంలో తొలగించుకుంటూ వస్తూ
చూడండి, మనకి 6 చక్రాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 3 చక్రాలు అధో చక్రాలు, 3 చక్రాలు ఊర్ధ్వ చక్రాలు. ఈ 3 చక్రాలు అధో చక్రాలు ఏంటి? మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అధో చక్రాలు అనమాట. ఇవి కింద భాగం ఉంటాయి. అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలు 3 ఊర్ధ్వ శిఖరానికి అంటే ఊర్ధ్వం వైపు ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు ఈ 3 చక్రాలను యాక్టివేట్ చేయాలని, ఈ 3 చక్రాలను యాక్టివేట్ చేయాలన్నా ముందలున్న మూలాధార చక్రంలో ఉన్న శక్తి యాక్టివేట్ చేయాలి. అయితే అది మూలాధారంలో ఉన్న శక్తి యాక్టివేట్ చేయాలంటే ఏం జరుగుతుంది అంటే అసలు మనకు ఒక సంకల్పం అనేది రావాలి కదా. ఒకనక మనం ఇది నేర్చుకోవాలని అంటే ఒక సృష్టి అనేది ఎలా ఏర్పడిందంటే ఆ పరమాత్మ స్వరూపం. మనం చెప్పుకున్నాం ఆకాశ తత్వం నుంచి, అంటే మన ఈ యొక్క ఆకాశ తత్వం అంటే ఇక్కడ ఆకాశానికి అవతల ఏదైతే ఉందో ఆ యొక్క శక్తి, ఆ చైతన్యము, ఆది శక్తి ఏదైతే ఉందో ఆవిడ ఇచ్చ చేత ఒక చిన్న సంకల్పం చేత ఆ యొక్క శక్తిని సృష్టిని ఆవిర్భవించేసి ఆ సృష్టిని ఆవిర్భవం చేసి దాన్ని పరిపాలించడానికి ఒక్కొక్కరిని ఏర్పాటు చేస్తుందని మనం పూర్వం చెప్పుకున్నాం. అదేవిధంగా ఏమవుతుందంటే ఆ శక్తి మనకు ఒక సంకల్పం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఒక భావన పుట్టాలంటే ఇక్కడ పుడుతుందంట మనకి. ఇది పరమాత్మ స్థానం. ఏదంటే మన సహస్రారం పరమాత్మ స్థానం. ఆ పరమాత్మ స్థానంలో ఉన్నప్పుడు మనకు ఒక ఆలోచన, ఒక భావం కలిగినప్పుడు ఆ భావము మళ్ళా ఇలా కిందకి అలా కింద ప్రయాణం చేస్తూ ఆజ్ఞా చక్రంలోకి వచ్చి తర్వాత విశుద్ధ చక్రంలోకి వచ్చి అంటే ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వస్తుంది. మనం ఆ భావము అలా దిగుతూ విశుద్ధ చక్రంకి వచ్చి అనాహత చక్రంకి వచ్చి మళ్ళా అలా అన్ని చక్రాలకు వచ్చి మూలాధారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మనకి యాక్టివేషన్ జరుగుతుందండి. అక్కడి నుంచి మనకి మేనిఫెస్టేషన్ అవ్వాలంటే అప్పుడు మళ్ళా మూలాధార చక్రం నుంచి మన శక్తిని కూడగట్టుకుని ఆ పని అంటే మూలాధార చక్రం అంటే ఏంటి? ఇక్కడ భూతత్వానికి సంబంధించింది. ఇది మేనిఫెస్టేషన్. ఇక్కడ వాళ్ళు మన ప్రపంచంతో కూడుకున్న ఇక్కడ కనపడాలంటే ఇక్కడ మన మేనిఫెస్టేషన్ అవ్వాలంటే అవుతుంది. అంటే మన భావన ఎక్కడి నుంచి రావాలి? ఆ యొక్క పరమాత్మ స్థితి నుంచి, పరమాత్మ తత్వం నుంచి ఆ భావన వచ్చి అలా ప్రయాణం చేస్తూ మూలాధార చక్రంలోకి వచ్చి యాక్టివేషన్ అంటే కార్యరూపం దాలుస్తుందని చెప్తారనమాట. ఇప్పుడు అదే ఇక్కడ ఎలా సృష్టి అన్ని జరిగి ఇక్కడ ఎలా మేనిఫెస్టేషన్ అవుతుందో ఆ యొక్క పరమాత్మ శక్తి ఏదైతే ఉందో సృష్టి అంతా ఆ యొక్క పరమాత్మ తత్వం నుంచి ఈ సృష్టి అంతా ఆవిర్భవించింది. అది ఎలా జరిగిందో ఇది ఇలా జరుగుతుందని ఇక్కడ చెప్తారన్నమాట. అదే అర్ధనారీశ్వర తత్వము, శక్తి చైతన్యముల కలయికే. శక్తి చైతన్యం అంటే మనకి ఉన్నది ఒకటే అప్పుడు, కానీ అక్కడి నుంచి మనం బయలుదేరిన ఆ శక్తి చైతన్యములు ఏమవుతున్నాయంటే కిందకు వచ్చేటప్పటికి శక్తి ఏమవుతుందో మూలాధారంలో ఉంటుంది, చైతన్యం ఇక్కడే ఉంటుంది. చైతన్యం సహస్రారంలో ఉంటుంది. ఆ పరమాత్మ చైతన్యం, పరమాత్మ తత్వం అనేది ఆ యొక్క సహస్రార స్థితిలో ఉంటుంది. అలా కిందకు వచ్చేది మూలాధారంలో శక్తి అవుతుంది. అంటే మన పైనుంచి తీసుకున్న ఆ భావన ద్వారా ఆ రెండు కూడా విడిపోతున్నాయండి. చైతన్యం ఆ సహస్ర స్థితిలో ఉండి మూలాధారంలో ఆ శక్తి ప్రవేశిస్తుంది. తద్వారా ఏమవుతుంది? ఆ శక్తి మళ్ళా అది వచ్చిన శక్తి ఏమవుతుంది? హాయిగా మన మూలాధార చక్రంలో చక్కగా రెండుగా వేర్పడిపోతున్నాయి. మళ్ళా ఈ శక్తి వెళ్ళి మళ్ళా సహస్రారణ కలిగడానికి చేసే మన ప్రయత్నమే. ఎందుకు జరుగుతుందంటే అదంతే, భూమి మీద మనం జన్మ తీసుకోవడానికి, ఇక్కడ భూమి మీద మనం అనేక రకాల అనుభవాలను పొందడానికి భూమి మీద తీసుకుంటాం. భూమి అనేది ఒక అద్భుతమైన పాఠశాల. ఇక్కడ అనేక రకాల నేర్చుకోవడానికి అనేక జన్మలు తీసుకుని ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క అనుభవాన్ని తీసుకుని వెళుతున్నాం అన్నది మనం చెప్పుకుంటా ఉంటాం. సో కాబట్టి ఈ మూలాధారంలో ఉండేది శక్తి మనం జాగృతం చేసినప్పుడు మళ్ళా ఒక్కొక్క చక్రం దాటుకుంటూ వెళ్ళి మళ్ళా సహస్రార స్థితికి, అంటే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ మళ్ళా జాయిన్ అవటం, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ మళ్ళా కలిగటం, అంటే పరమాత్మ స్థితి నుంచి పరమాత్మ స్థాయికి పరమాత్మలో కలవటం. నేను చక్కగా పత్రిసారి చెప్పారు, ఘటాకాశము చిదాకాశం అనేది. చిదాకాశం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది అది, మన పైన ఉన్నది ఏదైతే ఉందో మనకు కనబడేది ఆకాశం ఉంటుంది. ఆకాశానికి పైన ఏదైతే ఉందో అది చిదాకాశం. ఘటాకాశం అంటే ఏంటి? ఇదిగో ఇది ఘటం. ఘటం అంటే ఈ దేహము. ఈ దేహం అనే ఘటములో ఆకాశ తత్వం ఉందని చెప్పి నేను చక్కగా చెప్పారు. చాలా చక్కగా చెప్పారండి. ఈ శరీరము, మనసు, ఈ బుద్ధి మూడు కలిపితేనే ఘటాకాశము. ఘటము అంటే ఇది మూడు కలిపి శరీరము, మనసు, బుద్ధి కలిపి ఇది ఘటం అంట. ఈ మధ్యలోదైతే మనకి ఇది ఆకాశం, అంటే అది ఆత్మతత్వం అన్నమాట. అంటే ఇది ఘటాకాశం. ఈ మూడిటిలో ఈ ఆకాశం, ఈ జీవత్వం, ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ ఏదైతే ఉంది ఈ మూడిటిలో ఉంటుంది. ఆ తర్వాత ఇది పెద్దది అనమాట, ఇది ఆకాశం, ఇది చిదాకాశం. దీని నుండి బయటకు వెళ్ళిపోతే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పాను కూడానండి. మనకి బెలూన్ లో గాలి మనం పెట్టినప్పుడు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? బెలూన్ మెత్తగా ఉంది, ఏమి లేదు. బెలూన్ లో గాలి మనం పెట్టినప్పుడు ఎక్కడి నుంచి ఉందా గాలి?
అంతటా వ్యాపించిన గాలి బెలూన్లోకి వెళ్ళినప్పుడు బెలూన్లుగా తయారై చక్కగా అవుతుంది. ఆ తర్వాత బెలూన్ అలా పగిలిపోయింది అనుకోండి, మళ్ళీ ఆ గాలి ఏమైంది, ఎలా అయితే కలిసిపోయిందో అలాగే ఈ ఘటాకాశంలో ఉన్న జీవుడు లాగా ఉన్న జీవత్వంతో ఉన్న జీవుడు ఈ ఘటాకాశంలో కొంతకాలం నివసించి ఆ తర్వాత ఇది వదిలేసేసిన తర్వాత ఆ జీవుడు వెళ్ళి మళ్ళీ ఆ యొక్క చిదాకాశంలో కలిసిపోతున్నాడు. చిదాకాశం అంటే ఆత్మ పరమాత్మ. ఇక్కడ ఇది ఆత్మ, ఇది పరమాత్మ. ఈ పరమాత్మ ఏం చేస్తుంది, ఈ ఆత్మలో లీనమైపోతుంది. ఇదే చిన్ముద్ర. ఈ ముద్రను మనం చూస్తే ఏమవుతుందంట, ఎంత అద్భుతంగా చెప్పారు. ఇది ఈ చిన్ముద్ర. ఈ చిన్ముద్ర ఏంటంటే ఈ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలుస్తుంది. అంటే ఇది ఇవన్నీ మనం వదిలేసినప్పుడు ఈ ఆత్మతత్వంలో ఈ ముద్ర ఈ ఆ పరమాత్మలో కలవటమే. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. మన స్వస్థితి నుండి ఈ స్వస్వరూపం ఏదైతుందో ఆ స్వస్వరూపంలో కలియటం అని చెప్పి నిన్న చక్కగా ఆకాశం గురించి చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క సంకల్పం ఏం జరుగుతుందంటే ఆ పరమాత్మ స్థాయిలో జరిగి కిందకు వచ్చి మళ్ళీ దాని మేనిఫెస్టేషన్ అంటే ఆచరణ రూపం కార్యరూపంగా తాలుస్తూ ఉంటుంది. ఇంత ప్రయాణం జరగాలండి ఒక్కొక్క పని జరగాలంటే. సో ఆ విధంగా మనకి ఈ ఈ అక్షరాలన్నీ కూడా ఈ విశుద్ధ చక్రములో ఆ 16 దళములతో కూడి ఆ నుండి అహా వరకు జరుగుతుంది. చూడండి, ఆ అనేది అచ్చులు ఎంత తేలిగా ఉండి ఆ ఈ రెండు కలవండి, పెదాలు కలవ, మనకి పెదాలు కలవ అనమాట. ఇక్కడ ఇంకొక సృష్టి రహస్యం ఏముందంటే మనకి ఆయన భాస్కర్ రాయలు వారు చెప్తారండి. దానిలో ఆ అనేది మొదటి అక్షరం, అది చైతన్యం. హం అనేది కలుస్తుంది ఆఖరికి. అహం అంటే అహం అంటారు కదా. సో అహం అంటే ఈ ప్రకృతి పార్వతీ పరమేశ్వరులు అని అర్థం. పార్వతీ పరమేశ్వరులు అంటే ఆ తల్లిదండ్రులు అనమాట. ఆ యొక్క ఆవిడ అహం అనేటప్పటికి అనేది ప్లెయిన్ గా ఉంటది. అహం అనేటప్పటికి ఒక ఫోర్స్ వస్తుంది. ఆ ఫోర్స్ అనేది అహం రజోగుణంతో కలిగి ఉన్న ఆ ఫోర్సే సృష్టి అంతా ఏర్పడడానికి కారణమవుతుందని భాస్కర్ రాయలు వారు అక్కడ చెప్పారనమాట. అంటే అకారము చైతన్యము, హకారము అకారము చైతన్యం. అంటే ఆలో మొదటి ఆలో అకారము చైతన్యము, హకారము ఏమవుతుందండి శక్తి అవుతుంది. ఈ రెండింటి కలయిక సృష్టి ఆవిర్భవించిందని మన భాస్కర్ రాయలు వారు మన లలితా సహస్రనామంలో చెప్పారు. అంటే సృష్టి ఆవిర్భవించడానికి అహం రావటం కూడా హం అనేటప్పటికి ఒక రజోగుణం జరుగుతుంది. ఆ రజోగుణమే సృష్టికి కారణమవుతుంది. ఆహం ఉన్నప్పుడు ఏమి చూడండి, ఏమీ లేదు, చాలా తేలిగ్గా అంటే ఎంతో ప్రశాంతంగా చక్కగా లైట్ గా మాట్లాడు. హమ్ అని జరిగేటప్పుడు ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ అంటే రజోగుణం. దాని ద్వారా సృష్టి ఏర్పడుతుంది అని ఒక అదే తల్లిదండ్రులు, అదే శివ పార్వతులు, అదే అర్ధనారీశ్వర తత్వము. అలాగే దాన్ని అలా చెప్పారు. అది ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క సృష్టి ఈ యొక్క ప్రకృతి అని చెప్పేసి అని చెప్తారు. సో ఇంతకి ఈ విశుద్ధ చక్రంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి ఒకటి పనిచేయకపోతే మనకి ఎలా ఉంటుంది. తర్వాత మరి ఈ విశుద్ధ చక్రము ఆకాశ తత్వంతో కలిసి ఉంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదండి, ఎక్కడి నుంచి వచ్చిందండి ఆకాశ తత్వం? మనం పైనుంచి వచ్చాం. పైనుంచి అంటే ఇందాక చెప్పుకున్నాం యూనివర్సల్ ఆ ఎనర్జీ అనేది సృష్టి ఆవిర్భావం జరుగుతుంది. చిదాకాశం అని ఏదైతే చెప్పుకున్నాం, ఆ చిదాకాశంలో సృష్టి అంతా ఆవిర్భవించింది. ఆ సృష్టి నుంచి వాయువు వచ్చింది. అంటే ఆకాశం నుండి శబ్దం వచ్చిందని ఇంతకు పంచ తన్మాత్రలో చెప్పుకున్నాం. ఆకాశం నుండి శబ్ద గుణం వస్తుంది, వాయువు నుండి స్పర్శ గుణం వస్తుంది, అగ్ని నుండి రూపగుణం వస్తుంది, జలము నుండి రుచి తెలుస్తుంది, గంధం అంటే పృథ్వీ తత్వం నుండి వాసన వస్తుంది. ఈ పంచ తన్మాత్రలు మనకి. ఇక్కడ ఆకాశ తత్వం అనేది ఉదాహరణ ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ యొక్క విశుద్ధ చక్రము ఆకాశ తత్వానికి సంబంధించింది. మనం నిన్న పంచవాయువులు పంచకోశములు అని చెప్పుకున్నాం కదండి. పంచకోశములో ఈ యొక్క విశుద్ధ చక్రము ఐదో కోశం. ఏమిటి ఐదో కోశం అంటే ఇది స్పిరిచువల్ బాడీ. స్పిరిచువల్ బాడీ అంటే మహాకారణ శరీరము. అలాగే ఆనందమయ కోశం. ఆనందమయ కోశం ఈ విశుద్ధ చక్రంలో ఇన్ని ఉన్నాయండి. ప్రతి చక్రం అన్ని కనెక్ట్ అవుతాయి. వాయువులు కనెక్ట్ అవుతాయి చక్రాలకి, అలాగే తన తత్వాలు కనెక్ట్ అవుతాయి. తర్వాత మన ఏ గ్రంథులైతే ఉన్నాయో ఆ గ్రంథులు కనెక్ట్ అవుతాయి. ఇట్లా ఒక్కొక్క చక్రానికి అన్ని కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. వాటిని మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడే ఆ గ్రంథి అంతా కూడా చాలా శుభ్రపడుతూ ఉంటుందని చెప్తారు. సో ఇక్కడ మనకి థైరాయిడ్ గ్రంథి అనేది ఏం చేస్తుందంటే మనకి అది పని చేయకపోతే, అంటే ఇక్కడ ఉన్న థైరాయిడ్ గ్రంథి వర్క్ చేయకపోతే స్పాండిలైటిస్ ప్రాబ్లం రావచ్చు, మరి లేదంటే వాపులు వస్తూ ఉంటాయి, లేదంటే మరి మాట రాకపోవడం కానీ ఇలాంటివన్నీ చాలా కారణాలు ఉన్నాయి థైరాయిడ్ గ్రంథి వల్ల. అసలు వాస్తవంగా ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మనిషిని ఒక బ్యాలెన్స్ చేస్తుందంట. మొత్తం మన హార్మోన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసే గ్రంథి థైరాయిడ్ గ్రంథి. సో
సో ఈ థైరాయిడ్ గ్రంథి అనేది చాలా అద్భుతమైన బ్యాలెన్స్ చేస్తారు అనమాట. అన్ని కోణాల్లో చాలా కోణాలు ఉంటాయి దానికి. మాట్లాడటమే కానీ, శుద్ధి జరగటమే కానీ, మనలో ఉన్న హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ చేయటమే కానీ, ఇదంతా కూడా ఆ థైరాయిడ్ గ్రంథి వల్లే జరుగుతుంది. అది మంచిగా ఉంటే హ్యాపీగా ఉంటది. అది కానీ ఆ థైరాయిడ్ గ్రంథిలో బ్లాక్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తాయని చెప్తారు. అలాగే ఆ విశుద్ధ చక్రంలో మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఆలోచనలే కావచ్చు, భావోద్వేగాలే కావచ్చు, అలాగే ఎన్నో జన్మల కర్మ విత్తనములే కావచ్చు, ఇవన్నీ కూడా క్లీన్ అయ్యే చక్రమే ఇక్కడ. అంటే మూలాధారంలో అవుతాయి కొన్ని, మూలాధారంలో ఎమోషన్స్ అవన్నీ కొన్ని అవుతాయి. చెప్పుకున్నాక అదో చక్రంలో ఉన్నాయని కొంతవరకు జరుగుతాయి. కానీ మన్ని ఆత్మదర్శనం కావించటం, ఆ పరమాత్మ తత్వాన్ని దగ్గర తీసుకెళ్లేది మాత్రం విశుద్ధ చక్రమే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సమస్తము అయిపోవాలండి. ఈ విశుద్ధ చక్రంలో ఉండి ఆకాశ తత్వంలో వచ్చేటప్పటికి మహాకారణ శరీరంలో ఈ ఆనందమయ కోశంలో సమస్త కర్మలు, సమస్త కర్మ ఫలాలు, విత్తనాలు అన్ని కూడా సమూలంగా నాశనమైనప్పుడే మనకు ఆ పరమాత్మ సన్నిధికి చేరడానికి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ విశుద్ధ చక్రములు అని ఇది ఋషులు అనుభవించి దర్శించి చెప్పిన మాట. కాబట్టి ఇలా ఇవన్నీ కూడా విశేషంగా శుద్ధి చేస్తుంది ఈ విశుద్ధ చక్రం. ఆ తర్వాత ఈ విశుద్ధ చక్రం 16 దళములు చెప్పుకున్నాం కదండి. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఆ పెటల్స్ లో ఒక్కొక్క బీజాక్షరం చక్కగా ఉంది. ఇవన్నీ మన తెలుగు భాషలోనే, అలాగే మన సంస్కృతి నుండి పుట్టిన ఈ అక్షరాలని కూడా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనకి 50 అక్షరాలు ఉన్నది చూసారండి. 50 పంచాశత్ పీఠ రూపాలు అంటారు కదా, అమ్మవారి యొక్క పీఠాలు 50 ఉన్నాయండి. మనకి దక్ష ప్రజాపతి యజ్ఞం జరిగినప్పుడు కథ తెలుసు, సతీదేవి వెళితే అక్కడ తండ్రి ఆదరించినప్పుడు భర్తని కొంచెం అగౌరవపరిచినప్పుడు ఆవిడ అక్కడికక్కడే ఆహుతి అవుతుంది అగ్నికి. ఆ తర్వాత శివుడు వచ్చి ఆ బాధను భరించలేక ఆవిడ తీసుకెళ్తుంటే ఒక్కొక్క అవయవం ఖండించేస్తే అది ఆ బాధను భరించలేకపోతే అప్పుడు విష్ణుమూర్తి తన ఎమోషన్ నుంచి శివుడిని బయటికి తీసుకురావడానికి ఆ శరీరాలని ఖండించేస్తే ఒక్కొక్క భాగం ఒక్కొక్క చూడబడి దాన్నే పంచాశత్ పీఠ రూపిణి అంటారు కూడా. చూడండి, అమ్మవారి యొక్క శక్తి అన్ని చోట్ల ఒక్కొక్క శక్తి పీఠానికి ఒక్కొక్క అక్షర అధిదేవత అవుతుంది చూడండి అక్కడ. అట్లా ఇన్ని కోణాల్లో కూడా మనకి విశుద్ధ చక్రంలో ఉన్నాయని అర్థం చేస్తుంది. ఇదంతా మన భాస్కరాయల వారి గారు చెప్పిన దానిలో ఉంటుంది. అలాగే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం, ఇదంతా హచ్చులు, అతి తేలికగా సరళంగా మాట్లాడగలం. ఆ నుండే హా వరకు అనేది చాలా ప్రజలు కదలకుండా చాలా చక్కగా మాట్లాడగలం అనేది. కాబట్టి దీనిపై చక్కగా మాస్టరీ చేస్తే, అంటే ఈ యొక్క విశుద్ధ చక్రంపై మాస్టరీ అంటే ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం. మాస్టరీ చేయడం అంటే దానిపైన పరిపూర్ణమైన ఆధిపత్యం సంపాదించి ఆ శక్తిని, ఈ 16 దళాలు ఏవైతే ఉన్నో ఆ శక్తి ఎప్పుడైతే మనలో చక్కగా బాగా చక్కగా చేరింది అనుకోండి, అప్పుడు ఈ 16 దళాలు విచ్చుకుంటాయి. ఒక పుష్పము, ఒక కమలము ఎలా విచ్చుకుంటే ఎట్లా అయితే ఆనందంగా ఉంటుందో, ఆ కమలంలో ఈ రేకులు, ఈ దళాలన్నీ విచ్చుకున్నప్పుడు మనలో ఆ చక్కటి పటుత్వం వస్తాయి, పటుత్వం వస్తుంది అనమాట. అందుకే మహానుభావులు చూడండి, కొంతమంది కవితలు చెప్తారు, కొంతమంది మరి పాటలు రాయగలరు, అప్పటికప్పుడే సునాయాసంగా గజల్స్ రాయగలరు. ఏంటంటే ఆ విశుద్ధ చక్రం పైన పట్టొచ్చినప్పుడు అది జరుగుతుంది. చూడండి, మనకి మహాకవి కాళిదాసు సినిమా ఉంది కదా, కాళిదాసు సినిమా, అది అతను ఒక గొర్రెల కాపరి, రాజు కుటుంబంలో ఉన్న ఏదో అంతర్ఘర్షణల వల్ల ఎవరినో ఒక పిల్లవాడిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి, ఆ రాజకుమారికి వివాహం చేసినప్పుడు ఆ తల్లి, ఆ రాజకుమారి చాలా తెలివైంది కాబట్టి సరే జరిగింది ఏదో జరిగింది, నా కర్మ వస్తాయని చెప్పి అప్పుడు ఆ చేసుకున్న ఆ గొర్రెల కాపరికి ఏం తెలియదని తెలుసుకుని అతన్ని ఒక పరీక్ష పెడతారన్నమాట. వాళ్ళకి గుహలు ఉంటాయి. అక్కడ కాళికాదేవి దగ్గరికి వెళ్ళి, ఈ రోజు రాత్రంతా మీరు తెల్లవారి వరకు రాకుండా అక్కడే ఉండి అమ్మవారిని నాకు విద్య ఇవ్వమని ప్రార్థించమని భర్తకి చెప్పి పంపిస్తాను అనమాట. సో అదే విధంగా కాళిదాసు ఆ గుహలోకి వెళ్ళిపోయి ఆ అమ్మవారి ముందు అలా కూర్చుంటాడు. ఆ రాత్రంతా ఎందుకు ఉండమందంటే, రాత్రులంతా ప్రచారాలు చేస్తూ ఉంటారు ఈ దేవతలందరూ వెళ్ళి ఆ గ్రామాన్ని అంతా కూడా, ఆ రాజ్యాన్ని అంతా చూసొస్తూ ఉంటారు. అంటే అందుకని తెల్లవారి వరకు ఉండమని చెప్పింది. సో ఆ విధంగా వచ్చి ఇక ఈ కాళిదాసు ఆ గొర్రెల కాపురి అతను ప్రార్థిస్తూ నాకు వేడుకుంటూ ఉంటాడు. సరే ఆ తర్వాత తెల్లవారుజామున అమ్మను అనుగ్రహించి పిలిస్తే, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆవిడ బీజాక్షరాల నాలుక మీద రాస్తుంది అనమాట. ఆ విధంగా ఒక బీజాక్షరాలు రాయంగా అతనికి అనంతమైన మహా అద్భుతమైన ఒక కవితా సంపుటి ఎలా వస్తాయి మనకు తెలిసిందే కదా, కాళిదాసు కవితలు అట్లా వస్తాయి అనమాట. అంటే
ఇక్కడ ఈ విశుద్ధ చక్రం అనేది ఎవరైతే శుద్ధి చేసుకున్నారో ఆ విశుద్ధ చక్రం శుద్ధి చేసుకున్నప్పుడు చక్కగా మాట్లాడగలం, వాక్కుపై మంచి పటుత్వం కలుగుతుంది అన్నది చెప్పుకున్నారు. అలాగే అలాగే వాళ్ళలో ఉన్న అంతర్గత శక్తి ఎప్పుడైతే ఈ 16 దళాలు ఎప్పుడైతే మనకి ఆ శక్తి సంపూర్ణంతో ఇచ్చుకున్నాయో అప్పుడు ఏం జరుగుతుందంటే వికసించి వారిలో ఉన్న అంతర్గత శక్తి కూడా బయటకు వస్తుంది. ఆ శక్తి అవ్యక్తంగా మనలో ఉండిపోతుంది. చూడండి, మనం చెప్పాం కదా, చతుసృష్టి కళా ఉపచారాఖ్యాని అన్ని 64 కళల్లో మనలో ఉంటాయి. కానీ ఏ కళ మనకు ఉందో కూడా సరిగ్గా తెలియదు. అలా మనకి తెలిసి తెలియకుండా అనగారిపోయి ఉన్న ఎన్నో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ విశుద్ధ చక్రంలో ఈ 16 దళాలు ఎప్పుడైతే విచ్చుకుంటానే నీలో ఉన్న క్వాలిటీ ఏదైందో, నీకు దేనికి సంబంధించింది, ఒక సంగీతానికి కానీ, సాహిత్యానికి కావచ్చు, కవితలకు కావచ్చు, గజల్స్ కావచ్చు, సంగీతం ఏదైనా ఏ కళలు నీలో ఉన్నాయి ఆ కళలు అలాగా నీలోంచి ఇప్పుడు దాకా అవ్యక్తంగా ఎలా దాగి ఉన్నాయో ఆ దాగి ఉన్న కళలన్నీ మీలోంచి బయటకు వస్తాయి. ఆర్ట్. సో ఆ విధంగా తన నుండి బయటకు వస్తాయి. అంటే ఈ శక్తి, ఈ యొక్క విశుద్ధ చక్రం శుద్ధి అయినప్పుడు 16 దళాలు విచ్చుకున్నప్పుడు కలిగిన ఒక అద్భుతమైన అనుభూతులు ఇవి. ఎలాగైతే ఒక విత్తనం, చూడండి, భూమిలో విత్తనం నాటితేనే కదా మహావృక్షం అయ్యేది. విత్తనం నాటకపోతే ఏమవుతుంది? అలాగే ఉంటది. అదే విధంగా వ్యక్తి ఎదగాలంటే ధ్యానమే ఉండాలి. శరీరం వృద్ధి చెందుతుంది, శరీరం ఎదుగుతూ ఉంటది, ఎప్పటికప్పుడు పెరిగిపోతుంది. కానీ మన లోపల అంతర్బుద్ధి ఎదగదు, మన మనసు వికసించదు, బుద్ధి వికసించదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ధ్యానం ద్వారా మనలో ఉన్న బుద్ధి వికసిస్తుంది, మనలో ఉన్న చైతన్యం వికసిస్తుంది, మనలో ఉన్న ఆ యొక్క శక్తి వికసిస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఏదైనా సాధన చేయాల్సిందే, ఊరికే కూర్చుంటే అవదు కదా. కాబట్టి అన్ని విద్యలను కలిగజేసేదే ఈ లలితా దేవి, ఈ యొక్క కుండలిని మాత. లలితాదేవి అంటే కుండలిని మాతే, మనలో ఉన్న విశ్వశక్తి. ఆ యొక్క మూలాధారంలో 3.5 చుట్టలు చుట్టుకుని చక్కగా పొద్దునుందో నిద్రావస్థలో మనం ఎప్పుడైతే సాధన చేస్తున్నామో ఆ సాధన ద్వారా ఆ కుండలిని శక్తి చక్కగా ఊర్ధ్వముఖమై నెమ్మదిగా ప్రయాణం చేస్తూ షట్చక్రాలు దాటి ఈ విశుద్ధ చక్రంలో ఎంత అద్భుతమైన పని చేయిస్తూ ఉంటది ఆ కుండలిని మాత, ఆ లలితా మాత. మరి ఈ విశుద్ధ చక్రము కళలకి ఆరితేరిందట. చక్కని సృజనాత్మకత అంటే క్రియేటివిటీ మైండ్ ఉంటుంది. ఈ విశుద్ధ చక్రం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో దానిలో మనకు క్రియేటివిటీ. సో అట్లా మనకి ఒక క్రియేటివిటీ మైండ్, ఆ క్రియేటివిటీ మైండ్ ఏర్పడడం ద్వారా ఏముంది, ఒక ఐడెంటిటీ వస్తుంది కదా. ఒక సంగీతం ఉంది అనుకోండి, చక్కగా పాడగలుగుతుంటే ఆ అమ్మాయికి ఒక ఐడెంటిటీ, సంగీతం ద్వారా ఒక గుర్తింపు ఉంటుంది కదా బాహ్య ఈ యొక్క ప్రపంచంలో. అలాగే తనకు తాను చాలా ఆనందంగా ఉంటుంది కదా. అలాగే ఒక ఆర్ట్ వచ్చిందంటే తన ఐడెంటిటీ ఉంది కదా. సో ఎవరైతే ఏ కళలు తన మీలో మనలో జాగృతం చేస్తున్నారో, అంటే చక్కగా ఉద్దీపనం చేసుకున్నారు, తద్వారా ఏమవుతుందంటే మనకు ఒక ఐడెంటిటీ అనేది కూడా ఏర్పడుతుంది ఈ విశుద్ధ చక్రంలో. ఇంకా చెప్తున్నారు, ఈ విశుద్ధ చక్రం ద్వంద్వాలన్నీ దాటిన స్థితి. ద్వంద్వాలన్నీ దాటిన స్థితి అంటే మనం ఒక పని చేద్దామా వద్దా, వెళ్దామా వద్దా, ఇట్లా ప్రతి పనికి ఒక మన అటు వెళదామా లేదని ఇట్లా ఒక బ్యాలెన్స్ ఉంటది అనమాట. కాసేపు వెళ్దాం అనిపిస్తే కాసేపు వద్దు అనిపిస్తుంది. సో ప్రతి విషయంలోనూ ఉంటుందండి, ద్వంద్వాలు ఉంటాయి. ఈ విశుద్ధ చక్రానికి వచ్చేటప్పుడు ఆ ద్వంద్వాలన్నీ దాటిన స్థితి అవుతుందట. మిగతా చక్రాలన్నీ చుట్టూ ద్వంద్వాలు ఉంటాయి, కానీ ఈ విశుద్ధ చక్రానికి వచ్చేటప్పుడు ఈ విశుద్ధ చక్రంలో 16 దళాలు విచ్చుకున్నప్పుడు కలిగేది ఏంటంటే ఆ ద్వంద్వాలన్నీ దాటిన స్థితి, అతీతమైన స్థితికి వస్తాం. ఇంకా ద్వంద్వాలు లేకపోతే ఉందండి. అయితే ఇక్కడ ద్వంద్వాలు లేకుండా అంటే ఉంటే ఉండొచ్చు, కానీ దాని మీద పట్టు ఉండదు, ఒక బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఆ బ్యాలెన్స్ స్టేట్ అనేది విశుద్ధ చక్రంలో వస్తుంది. అప్పుడు దాకా ఉన్న ఆ అన్బ్యాలెన్స్డ్ అన్ని కూడా ఒక బ్యాలెన్స్ అవుతాయి ఈ విశుద్ధ చక్రంలో అన్నది చెప్తున్నారు. అట్లా ఎట్లా మన లోపల ఘర్షణలు ఉంటాయి, భావాలు ఉంటాయి, మన లోపలే మన ఆలోచనలతోనే ఒక ఘర్షణ జరుగుతూ ఉంటది, భావోద్వేగాలు ఉంటాయి. ఆ లోపల మనలో ఉన్న ఘర్షణలు, భావోద్వేగాలు, ఘర్షణలు జరుగుతూ దానిలో ద్వంద్వాలు వచ్చేస్తాయి. చేద్దామో వద్దామో, ఏం చేద్దాము అని అనిపిస్తూ ఉంటది అనమాట. ఇవన్నీ ఏంటి, ఈ ఘర్షణలన్నీ జరిగి అటన్నిటి నుండి తొలగిపోయి ద్వంద్వాతీత స్థితి అనేది చక్కగా కలుగుతుందని ఈ విశుద్ధ చక్రంలో అని చెప్తున్నారు. అలాగే వాక్కుపై ఇందాక పట్టు సాధిస్తారని చెప్పాను కదండి, చక్కగా అద్భుతమైన వాక్కును సాధిస్తారు. ఆ విశుద్ధ చక్రం ఎప్పుడైతే శుద్ధి అయిందో, ఆ శుద్ధి అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాట ఎలాంటిది, వాక్ భాషణం అంటే మనం భాషించే వాక్ భాషణం ఏదైతే మాట్లాడుతానో అది భూషణంగా తయారవుతుంది. ఎవరైనా మాట్లాడారంటే ఆ మాట ఎంతో అందంగా వాళ్ళకి ఒక అందాన్ని, అలంకారాన్ని ఇస్తుందంటే అండి భాష. అదే కదా మనకి కవులు ఇచ్చేది.
కవితలు చెప్తా ఉంటారు మన గరికపాటి గారు, వీళ్ళందరూ సహస్రావధానాలు ఇవన్నీ చేస్తా ఉంటారు కదా. ఆటోమేటిక్ గా ఆ యొక్క శక్తి వాళ్ళకి విశుద్ధ చక్రంలో ఆ 16 దళాలు విచ్చుకున్నాయి కాబట్టి అక్కడికక్కడే వాళ్ళు చక్కగా కవిత్వాన్ని చెప్పగలరు. అసుకవిత్వం అంటారు, ఆసుకవిత్వం అంటారు, అప్పటికప్పుడు చెప్పేది ఆసుకవిత్వం. అప్పటికి పైగా ఆ సమయానికి అనుకూలంగా, ఆ సందర్భానికి అనుకూలంగా చెప్పగలిగేది ఏంటంటే ఆ వాక్కు అనేది కలిగింది కాబట్టి అలా చెప్పగలుగుతున్నారు. వాళ్ళు ఆ భాషణ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో ఆ భాషణ వాళ్ళకి భూషణంగా తయారైంది. మరి అంతే కదా, మహాకవులు వీళ్ళందరినీ చూస్తుంటే అంత అద్భుతం అనిపిస్తుంది వాళ్ళు చెప్పే మాటలు. అది ఒక భూషణము, ఆ వాక్ భాషణము. ఈ విశుద్ధ చక్రము యాక్టివేట్ అయినప్పుడు ఇంతటి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే ఈ యొక్క మనం మాట్లాడేటప్పుడు మనం కూడా చాలాసార్లు చెప్పుకున్న వాక్కు గురించి అమ్మ చెప్పింది, నిజ సంలాప మాధుర్య విని బతిటి కచ్చెపి అని. అంటే మన మాట్లాడే మాటలు స్మిత భాషణం, నవ్వుతూ మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, ఆనందంతో మాట్లాడాలి. అప్పుడే మనకి ఇతరులకి ఆనందం కలిగిస్తుంది. ఇతరులను నొప్పించకుండా ఉండే మాటలు మాట్లాడాలి అని ఈ వాక్కు భాషణం గురించి చాలా చక్కగా వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ విశుద్ధ చక్రం. చూడండి, అన్నిటికీ కారణమై ఉంది ఈ విశుద్ధ చక్రము. ఇన్ని చక్రాలు దాటుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ విశుద్ధ చక్రము చూడండి, దళాలు కూడా 16 దళాలు ఉన్నాయి చూడండి. కిందకు వచ్చేటప్పుడు తగ్గుతాయి. ఇక్కడ 16 దళాలు ఉన్నాయి, ఇక్కడ 12 దళాలు ఉంటాయి, 10 దళాలు ఉంటాయి, 6 దళాలు, 4 దళాలు ఉంటాయి. అట్లా తగ్గుకుంటూ వచ్చేస్తాయన్నమాట. ఈ 50 అక్షరాల మాల, ఈ 50 అక్షరాల మాల మనల్ని ఎంత అద్భుతంగా తయారు చేస్తుందో చూడండి. ఇదే దళాలంటే ఏదో పుష్పం ఉంటుంది, పద్మం ఉంటుంది, రేకులు ఉంటాయి, అందులో దేవుడు కూర్చుంటాడు. ఈ దేవుడు కూర్చోడం అంటే ఆ చక్రాలన్నిటికీ అధిష్టానం బ్యాలెన్స్ చేసే శక్తి ఏదైతే ఉందో అక్కడ అది ఆ దేవతను కూర్చోబెడతారు. ఇక్కడ ఏంటి, హమ్ అనే బీజాక్షరం పెట్టారు. ఇక్కడ ఎవరు, వజ్రేశ్వరి దేవి. వజ్రేశ్వరి దేవి అంటే స్ట్రాంగ్, వజ్రంలా తయారవ్వాలని అర్థం అంట వజ్రేశ్వరి దేవి అంటే. అంత స్ట్రాంగ్నెస్ ఉండాలి. అలాగే మనకి ఈ యొక్క విశుద్ధ చక్రంలో ఉన్న శక్తి అన్ని చోట్ల ఆ బీజాక్షరం, హమ్ అనే బీజాక్షరంతో వజ్రేశ్వరి దేవిగా ఉంటే మన యొక్క ఈ యొక్క పరిపాలన అంతా విశుద్ధ చక్రంలో చేస్తూ ఉంటుంది. అలాగే ఇంకా చెప్తారు మన దీనిలో అనమాట, ఈ విశుద్ధ చక్రంలోని ఈ వజ్రేశ్వరి దేవి అంటే మన ఈ ఫిజికల్ బాడీతో పాటు సూక్ష్మ శరీరం ఉంటది కదండి, ఆ సూక్ష్మ శరీరం కూడా వజ్రేశ్వరి దేవి అంటారు. వజ్రేశ్వరి అంటే మనకి ఈ ఫిజికల్ బాడీ అన్నమయ శరీరము, ఆ లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఏమైంది, మనకి ఎప్పుడు కూడా మనం సూక్ష్మ శరీరంతో కళలు ప్రయాణం చేస్తూ ఉంటామండి. పడుకున్న తర్వాత చాలా మంది కళలను కంటా ఉంటాం. ఆ కళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తామో మనకు తెలియదు. సో దాన్ని కూడా వజ్రేశ్వరి అంటారు, ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా. అది ఏం చేస్తుంది, ఎక్కడెక్కడో ఎన్నో లోకాలకు వెళ్ళి ఎక్కడెక్కడో జ్ఞానాన్ని మనం సంపాదించుకొస్తాయి. మనకంటే ఈ చిన్న ప్రపంచంలోనే కాదండి, ఆ సూక్ష్మ శరీరం ఎంత దూరమైన ప్రయాణం చేయగలదని మనం చెప్పుకున్నాం. దానికి అడ్డుగోడలు ఉండవు. ఎంత ఈ మన మండలాలు దాటి, గ్రహాలు దాటి ఎక్కడికైనా వెళ్ళగలదు. సో అన్ని గ్రహాలు, మండలాలు, ఎన్నో లోకాలకు వెళ్ళగలిగింది. ఆ వెళ్ళేంత వరకు మన సిల్వర్ కార్డు దానికి కనెక్టివిటీ ఉంటుంది. ఆ కనెక్టివిటీ అది సాగుతూ ఉంటుంది, ఎంత దూరం వెళ్ళే సాగుతుంది. అది దానికి ఒక సూక్ష్మ శరీరానికి భౌతిక శరీరానికి కొన్ని లింక్. దాన్నే సిల్వర్ కార్డు, వెండిమయ తీగ అంటారు. తద్వారా ఏమవుతుంది, ఆ వజ్ర శరీరము, ఆ సూక్ష్మ శరీరం వెళ్ళి ఎన్నో లోకాలకు వెళ్ళి తనకు తెలియని జ్ఞానాన్ని ఎంతో కూడా సమకూర్చుకుంటుందంటే ఆస్ట్రల్ బాడీ. మనకు తెలీదు, మనం ఏమనుకుంటాం, కళ కదా అనుకుంటాం. ఆ కళలో కూడా కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు కొంత జ్ఞానం మనం తెలుసుకుంటాం. మామూలుగా అయితే కొంతవరకు ఏం చేస్తారంటే మనలో లోపల ఉన్న ఫీలింగ్స్ ఏముంటాయో అవి మనకి ఎక్కువ భాగం వస్తూ ఉంటాయండి. ఆ ఫీలింగ్స్ ఏంటంటే మనకి లేకపోతే హస్బెండ్ పోయినట్టో, లేకపోతే హస్బెండ్ నుంచి ఏదైనా ఇబ్బందులు కలిగినట్టో, లేకపోతే బిడ్డలు పోయినట్టు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఏంటంటే అక్కడ జరిగేదంటే మనలో ఉన్న ఎమోషన్స్, మనలో ఉన్న ఆ బంధాలని కొంచెం తగ్గించడానికి వచ్చే ఒకనొక ప్రక్రియ. ఇంకా అది దాటాలి. అది దాటి ఇంకా మనకు అనేక లోకాల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడక్కడ ఉన్న జ్ఞానానంతా కూడా సూక్ష్మ శరీరం తెచ్చుకుంటుందండి. తెచ్చేసుకుని మన లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో పెట్టేస్తుంది. సో ఆ విధంగా మనకు ఆ జ్ఞానం అంతా కూడా మనలో ఈ ఉన్న భౌతిక శరీరంలో, ఈ ఉన్న భౌతిక ప్రపంచంలోనే కాక అనేక లోకాల్లో ఉన్న కూడా జ్ఞానాన్ని తీసుకుని వచ్చి ఆ లోపల ఉంచుతుంది వజ్రేశ్వరి దేవి. వజ్రేశ్వరి అనేది సూక్ష్మ శరీరము. అందుకని ఆ వజ్రేశ్వరి అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ విశుద్ధ చక్రములో అంత అద్భుతమైన శక్తివంతమైంది ఆ సూక్ష్మ శరీరము. అక్కడ ఉన్నది ఏంటండి, ఆ విజ్ఞానమయ కోశం అన్నారు చూడండి. పంచకోశాలు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశం అయిపోయి ఆనందమయ కోశం. ఇక్కడ ఈ ఆనందమయ కోశం అనేది ఏంటంటే సకల కోణాల్లో అంటే సకల లోకాలలో ఉన్న ఆ జ్ఞానాన్ని అంతా కూడా, అన్ని మండలాల్లో అన్ని లోకాల్లో ఉన్న జ్ఞానం అంతా కూడా తీసుకొచ్చి తనలో నిక్షిప్తం చేసుకుంటూ తన యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా
అభివృద్ధి చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనంద కోసం, ఆనందమయ కోసం అనేది ఇక్కడ ఐదో కోసం అది. అందుకనే ఐదో కోసము వజ్ర శరీరము చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఆనందమయ కోసము సూక్ష్మ శరీరం వజ్రేశ్వరి దేవి, ఆ సూక్ష్మ శరీరం అలా వెళ్ళి ఎంతో జ్ఞానాన్ని సేకరించుకుంటూ ఉంటుంది. ఇలా అన్ని కోణాల్లో కూడా ఈ యొక్క కంఠస్థానము అంత గొప్పదై ఉంది. అలాగే ఇది ఇందాక చెప్పుకున్న ఆకాశతత్వము అంటే ఒక్కొక్క గుణం ఆ యొక్క చక్రానికి ఉండే గుణాలు చెప్తుంది అనమాట. ఇది ఆకాశతత్వము అంటే ఇక్కడ ఉదాహరణ మనకి 5 వాయువులు చెప్పాం. మణిపూరక చక్రంలో వస్తుందంటే అది 5 వాయువులు ఉంటాయి. ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, వ్యాన వాయువు 5 వాయువులు ఉంటాయి. 5 వాయువులు ఉదాన వాయువు అనేది ఈ యొక్క కంఠస్థానంలో ఉంటుంది. ఉదాన వాయువు అంటే పైకి పంపిస్తుంది. మనకి ప్రాణ, అపాన, వ్యాన, సమానం అంటే ఈ సమాన వాయువు ఎక్కడ జరుగుతుంది? మన మణిపూరక చక్రంలో జరుగుతుంది. మణిపూరక చక్రంలో ఈ మనం తీసుకునే ఈ ప్రాణవాయువు, అపాన వాయువు రెండు ఏమవుతుందంటే అపాన వాయువు అంటే కిందకి వెళుతుంది, ప్రాణవాయువు అంటే పైకి వస్తుందంట. ఈ 2 వాయువులు కలిసినప్పుడు ఆ రాపిడి వల్ల పుట్టేదే సమాన వాయువు. సో ఇక్కడ ఆ సమాన వాయువు అనేది మణిపూరక చక్రంలో ఉండి అంతటా బ్యాలెన్స్ చేస్తుంది ఈ సమాన వాయువు. ఆ సమాన వాయువు ఊర్ధముఖంగా వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేటప్పటికి అనాహత చక్రంలో వచ్చిన ఉదాన వాయువుగా తయారవుతుంది అనమాట. ఇది ఉదాన వాయువు. అందుకనే మనకి ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది చూడండి. ఇది ఒక అగ్నితత్వం. ఇక్కడ అంతా కూడా అంటే మణిపూరకులో అగ్నితత్వం ఉంటది. అగ్నితత్వం నుంచి వచ్చిన ఆ యొక్క వాయువు అంతా కూడా విశుద్ధ చక్రంలో చాలా క్లీనింగ్ చేస్తుంది. ప్రతి చక్రంలో క్లీన్ చేస్తూ ఉంటది. ఇక్కడ విశేషంగా జరుగుతుంది. విశుద్ధి అన్నారు అంటే శుద్ధి విశేషంగా జరిగే చక్రాన్ని విశుద్ధి అన్నమాట అక్కడ జరిగేది. ఈ ఆకాశతత్వం అంటే ఒక శబ్ద గుణం అని చెప్పుకున్నాం కదా మనం ఇందాక. ఆకాశతత్వానికి శబ్ద గుణం అని ఇందాక చెప్పుకున్నాం. శబ్దము నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి జలం వచ్చింది, జలం నుంచి పృథ్వీతత్వం వచ్చింది అని చెప్పుకున్నాం కదా. ఈ ఆకాశం అనే గుణం ఏంటంటే మనకి శబ్ద గుణము. ఈ శబ్ద గుణం ఎట్లా వింటున్నాము చూడండి. మన ఋషులందరూ ఆకాశవాణి వినబడిందని అంటారు కదా. మనకు కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదో వినపడతా ఉంటాయి, ఏదో చెప్తా ఉంటాం, మనకు వస్తూ ఉంటాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు కూడా వినపడుతూ ఉంటాయి కొంతమందికి. అది ఇన్నర్ వాయిస్, అవుటర్ వాయిస్ అని. ఇన్నర్ వాయిస్ ఉండొచ్చు, అవుటర్ వాయిస్ ఉండొచ్చు అండి, రెండు జరగచ్చు. ఇన్నర్ వాయిస్ అంటే నీ అంతర్వాణి చెప్తుంది. అవుటర్ వాయిస్ అంటే ఎవరో మహానుభావులు ఎవరి ద్వారానో మనకు చెప్పబడుతూ ఉంటాయి. నాకు ఒకసారి చిన్న అనుభవం ఉందండి, నాకు చెప్తాను దీనిలో. నేను మాకు 97 జనవరి పత్రిసారిని 97లో కలిసాం కదండి. ఒక ఏడాది పాటు ఉన్నారో లేదో మా రాఘవరావు గారు మా వారు. సో అది ఆయనకి ఈ వ్యాపార వ్యవహారాల మీద ఇంట్రెస్ట్ లేక మొత్తం క్లోజ్ చేశారు. తర్వాత 97 ఇంచుమించు చివరి ఒక అక్టోబర్ నవంబర్కి వచ్చేటప్పటికి తనకి వ్యాపారం అంతా క్లోజ్ చేసి మొత్తం తన లైఫ్ ని దీనికే చేద్దామని అనుకున్నారు. డెసిషన్ తీసేసుకున్నారు జస్ట్ వచ్చిన 3 monthsకే. ఆ తర్వాత అలాగే అన్ని ఈ మొత్తం ఈ చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఖమ్మం డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్, ఏపీలో అంతా తిరిగేవారు. ఆ తిరుగుతున్నప్పుడు నేను ఇంటి దగ్గర ఉండేదని నేను చూస్తున్నదాన్ని. కొన్నాళ్ళు అయిన తర్వాత నాకేమనిపించిందంటే తను అలా వెళ్ళిపోతుంటే ఇంక వారంలో ఒక నెలలో ఒక వారం రోజులు కూడా ఉండరు అనమాట. అలా చిన్న బ్యాగ్ వేసుకుని అసలు అప్పుడు ఎలా ఎందుకు అనిపించిందో ఏంటో మాకు తెలియదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మాకు ఆ డివైన్ ప్లాన్ లో ఒక ప్రణాళికలో మేము కూడా ఒక భాగస్థులం అని మాత్రం అర్థమైంది. అప్పటికైతే మాకేం తెలియదు, చేసుకుంటూ వెళ్ళిపోయామండి. సో ఆ సమయంలో ఏమనిపించింది, అలా ఆయన వెళ్ళిపోతూ ఉంటే నాకేదో దూరం అయిపోతున్నారు అనే ఫీలింగ్ బాగా కలిగింది. అంటే ఇంట్లో ఉంటారు కదా, ఈ పని నేను ఒక్కదాన్ని అయిపోతున్నాను, పిల్లలు కూడా అప్పుడు వెళ్ళిపోయారు. సో ఇలా ఉండి ఒకసారి అట్లా హాల్లో దివాన్ మీద కూర్చున్నప్పుడు ఏదో అలా బాధపడుతూ కూర్చున్నానండి. కళ్ళు మూసుకునే కూర్చున్నా. మన ఖాళీ ఉంటే కళ్ళు మూసుకుని హ్యాపీగా ధ్యానం చేస్తూ ఉంటాం కదా. అంతలో ఒక వాయిస్ వినపడింది. ఏమనంటే, బుద్ధుడు కావాలనుకున్నది బుద్ధుడు అవుతుంటే ఎందుకు బాధపడుతున్నావు, మళ్ళా బంధాల్లో లాగుతున్నావు ఏంటి అని అనిపించిందండి. బుద్ధుడు కావాలనుకుంది నువ్వే, మళ్ళా బుద్ధుడిని బుద్ధుడు కానివ్వకుండా నువ్వు బంధాల్లోకి లాగుతున్నావు ఎందుకు అన్న వాయిస్ వినిపించిందండి. అంతే నాకు ఒళ్ళు ఒక్కసారి జలధరించింది అనమాట. ఓ తన ప్రయాణం బుద్ధత్వం, తన ప్రయాణం తను సాగుతున్నప్పుడు నేను మళ్ళా నా బంధంతో నేను లాగబడుతున్నానా అన్న ఆ యొక్క నాలో ఆ జ్ఞానం ఉదయించింది. అప్పుడు ఆ జ్ఞానం ఉదయించిన తర్వాత పటాపంచలు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికేమీ లేదు. తను ఎంత తిరిగినా ఏం చేసినా నేను ఇంట్లో ఉన్నా ఎవరికి వారే ఎవరి జీవితాన్ని వాళ్ళ ఆనంద మార్గంలో ప్రయాణించు, ఒకరికొకరు ఆ అవగాహనతో అండర్స్టాండింగ్ తో ప్రయాణిస్తాగాలి. ఇది ఆకాశవాణి అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్పారనమాట. సో మనకి
అలా ఎప్పుడు చెప్పాడు నాకు ఆ బుద్ధుడి నుంచే వచ్చింది ఆ వాయిస్, బుద్ధ భగవాను నుంచి వచ్చింది ఆ వాయిస్. అప్పుడు విన్నాక నాకు ఆ క్లారిటీ వచ్చింది. సో ఇట్లా ఏమిటంటే మన లోపల అంతర్వాణి వినపడుతుంది, బయట నుంచి వినపడింది నాకు అది. అంతర్వాణి అంటే మన లోపల నుంచి తెలుస్తుంది. సో ఈ విధంగా అప్పుడప్పుడు మాస్టర్స్ మనకి మన మన సిచ్యుయేషన్స్ లో మారుతున్నప్పుడు ఏ కోణంలో అయినా రావచ్చు. ఇది ఈ ఆకాశ తత్వంలో నుంచి వినబడిందే కదా. వాణి వాణి ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో. మనకు తెలుసు కదా, మనకు చాలా కథలు ఉన్నాయి. అదే విధంగా మనకి మన వేదాలన్నీ కూడా అపౌరుషేయులు, రాయబడలేదు, ఆ పైనుంచి వినబడిని, ఆ విశ్వమాత నుంచి, ఆదిశక్తి నుంచి, ఆ యొక్క చైతన్య శక్తి నుంచి ఆ యొక్క వేదాలన్నీ వినబడినాయి అంట. వినబడిన అదే మనకి భగవద్గీతలో చెప్తారు. చక్కగా ఆ ఋషులు విన్నారు, ఋషులు విన్నారు, తర్వాత దర్శించారు, తర్వాత చెప్పారు అని చెప్పి. అట్లా తర్వాత రాయబడి కానీ ముందుగా వచ్చినవి మాత్రం వినబడటం. ఇలా ఆకాశ తత్వంలో ఇంత అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది అన్నదే ఈ యొక్క ఆకాశ విశుద్ధ చక్రంలో ఉన్న ఆకాశ తత్వానికి సంబంధించింది. అలా ఈ యొక్క ఈ ఈ అనుభవాలు వస్తుంటాయి. తర్వాత ఈ శబ్దము ఆకాశ తత్వం నుండి, తర్వాత ఆ పరమాత్మ ఏమవుతుందండి, ఇందాక చెప్పుకున్న ఆకాశం, వాయువు, అగ్ని. చూడండి, ఆకాశానికి వాయువుకి రూపం లేదండి. రూపం ఎక్కడి నుంచి వచ్చిందండి మనకి? రూపం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి కన్నుల ద్వారా వస్తుంది. అంటే అగ్ని అనేది రూపం కనపడుతుంది. ఆ రూపం దేంతో చూస్తున్నాము? ఏ ఇంద్రియంతో చూస్తున్నాము? కన్నులు అనే ఇంద్రియంతో చూస్తున్నాం. కాబట్టి పై వాటికి అన్నిటికీ రూపం లేదు. మూడో తత్వమైన ఆ యొక్క అగ్ని తత్వానికి రూపం ఉంది. అక్కడి నుంచి జలతత్వము, గంధం. ఈ మూడు చూడండి, మూడు చక్రాలకి, అదో చక్రాలకి, పై మూడు ఊర్ధ్వ చక్రాలకి సంబంధించినవి. ఇట్లా ఒకదానితో ఒకటి కనెక్టివిటీ అండి. చక్రాలు, కోశాలు, గ్రంథులు, వాయువులు అన్ని చూడండి ఒకదానికోటి, ప్రతి చక్రంలోనే అవన్నీ కలిసి పనిచేస్తాయి. కలిసి పనిచేసి అవన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ చక్రం చక్కగా ఇలా విచ్చుకుంటుంది అనమాట. సో ఇలాగా జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ సాధకుడు బాగా ఆ ద్వంద్వాల అన్ని దాటుకుని ఆ విశుద్ధ చక్రంలో వచ్చినప్పుడు, ఆ ద్వంద్వాలన్నీ దాటేసినప్పుడే చక్కటి అద్భుతమైన స్థితి కలుగుతుంది. అప్పుడే ఆ పరమాత్మ దర్శనము, ఆత్మ దర్శనానికి ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. క్రిస్టల్ క్లియర్ గా అవుతుంది ఈ విశుద్ధ చక్రం క్లీన్ అయినప్పుడు. ఇంకా తర్వాత మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు మనం ఈ అన్నమయ కోశాలన్నీ కూడా ఈ యొక్క అనుసంధానం అయి ఉంటాయి. ఈ మా పంచకోశాలు మన చక్రాలకు అనుసంధానం అయి ఉంటుందని ఒక్కొక్క పాయింట్ ఒకటి చెప్పుకొస్తున్నారు ఈ విశుద్ధ చక్రంలో. ఈ అన్నమయ స్వాదిష్టాన చక్రము, అన్నమయ ఈ మూలాధార చక్రానికి, అన్నమయ కోసం మూలాధార చక్రానికి, అన్నమయ కోసం మూలాధార చక్రానికి, ప్రాణమయ కోసమేమో స్వాదిష్టాన చక్రానికి, మనోమయ కోసమేమో మణిపూరక చక్రానికి, విజ్ఞానమయ కోసం అనాహత చక్రానికి, ఆనందమయ కోసం విశుద్ధ చక్రానికి. సో ఈ పంచకోశాలు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆనందమయ కోశం అన్నది. అంటే పంచకోశములు చక్రాలతో అనుసంధానమై ఉంటున్నాయి. ఈ ఆనందమయ కోసమే స్పిరిచువల్ బాడీ. చూడండి, లాస్ట్ ఆనందమయ కోసం అంటే బ్లిస్ బాడీ, అంటే ఆనంద స్థితి. ఈ ఆనంద స్థితి ఎక్కడ వస్తుంది? విశుద్ధ చక్రంలో వస్తుంది. ఈ విశుద్ధ చక్రంలో ఇందా చెప్పుకున్నాం కదా, ఇది స్పిరిచువల్ బాడీ, ఇది ఒక అద్భుతమైన ఆనందకరమైన బాడీ. ఇక్కడ ఏమవుతుంది? సర్వ కర్మల ఫలాలు, సర్వ కర్మ విత్తనాలు, మరి భావోద్వేగాలు అన్ని కూడా ఇక్కడ కంప్లీట్ గా శుద్ధి చెందుతున్నాయి అన్నమాట. ఆ శుద్ధి చెందినప్పుడే ఆ విజ్ఞానమయ కోసము, ఆ యొక్క ఆనందమయ కోసము చక్కగా పుచ్చుకుంటుంది, చాలా విప్పారుతుంది అని చెప్పేది. ఇది బ్లిస్ బాడీ అంటారు. ఇక్కడ చెప్పుకున్నారు కదా, ఆనందమయ కోసం అంటే ఇది స్పిరిచువల్ బాడీ అని, మహాకారణ శరీరం అని అంటది అన్నమాట. దీనిలో మాస్టరీ చేశారు. మాస్టరీ చేయటం అంటే ఏంటండి? మాస్టరీ చేయటం అంటే ఏంటి? మనలో ఉన్న కుండలిని శక్తిని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠిత చేయంటే నెమ్మదిగా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఆ విశుద్ధ చక్రంలో ఉన్న వచ్చేటప్పటికి ఆ చక్రాన్ని అక్కడికి వచ్చేటప్పటికి మన యొక్క శక్తిని అంతా అక్కడ కేంద్రీకృతం చేయడం. అట్లా కేంద్రీకృతం చేసినప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్ గా మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నది ఈ యొక్క అది సాధన ద్వారా జరుగుతుంది. అనుకునేవారు ఇప్పుడు ఒక రోజు కూర్చుని వెళ్ళి చేసేస్తే అయిపోతుంది అనుకోకుండా ఎప్పుడు కూడా అది నెమ్మదిగా జరగాలి. ఒక రోజు చేసేస్తే అది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి శక్తిని నెమ్మదిగా తీసుకెళ్తూ అలా కొన్ని రోజులు చేస్తున్నప్పుడు ఆ కొన్ని రోజులకి మొత్తం కొంచెం క్లీన్ అయిపోతే చక్కగా పరిపూర్ణంగా అవుతుంది. ఎంతసేపు ఎన్ని రోజులకు అవుతుంది, ఎంతసేపటికి అవుతుంది అనేది మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. మనకి సమయం అనేది దీనికి లేదు. మనం చేసే సాధన బట్టి, మన బుద్ధిని బట్టి, మనం చేసే ప్రవర్తన బట్టి, మనం చేసే ఆలోచనలు బట్టి, మనం చేసే కర్మలను బట్టి ఉంటుంది అన్ని కూడా. అన్ని కర్మలు నశించాలంటే చూడండి ఒక్కొక్క చక్రం ఎంత క్లీన్ అయితే వస్తుంది. కాబట్టి ఈ విశుద్ధ చక్రానికి వచ్చేప్పటికి ఆ పరమానందన స్థితి పొందుతాం. ఎప్పుడు ఈ 16 దళాలు
16 దళాలతో కూడుకున్న ఆ యొక్క బీజాక్షరాలన్నీ ఇప్పుడు శక్తివంతమైనప్పుడు ఆ 16 దళాలు చక్కగా శక్తివంతమై విచ్చుకున్నప్పుడు జరిగే ఒక అద్భుతమైన ఆనంద స్థితి. అదే పరమశివుని శివశక్తుల కలయిక అంటాం. అర్ధనారీశ్వర తత్వం అంటాం. అట్లా ఆ రెండింటి కలిసిన స్థితిని, అది ఆ పరమానంద స్థితిని పొందుతాము. ఎప్పుడు ఈ 16 తత్వాలు, ఈ 16 రేకులే 16 తత్వాలు, 16 గుణాలు అన్ని కలిగి ఉంటాయి. చూడండి, ఆ 16లోనే ఉన్నాయి. అచ్చులోని ఆ అక్షరాలతోనే ఉన్నాయి. అచ్చులోని ఆ నుండి హా అమహ అహా అమ్మోహర వరకు ఆ 16 అక్షరాల్లోనే చక్కగా మన యొక్క లైఫ్ స్టైల్ అంతా కూడా దానిలో ఉండిపోయింది. జీవన స్థితి అంతా కూడా. ఈ విశుద్ధ చక్రం గరళకంఠుడైన శివుని స్థానంగా ప్రసిద్ధంగా మనకు తెలుసు కదండి. గరళకంఠుడని శివుడు ఏం చేస్తున్నాడు? ఆయన మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు మనకు వచ్చిన ఫస్ట్ వాళ్ళకి దేవతలు రాక్షసులు చక్కగా మందర పర్వతాన్ని పట్టుకుని చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఫస్ట్ వచ్చిందంటే ఆ అలాహారమే వచ్చింది. కానీ ఆ అలాహారం తీసుకోవడానికి ఎవరు లేరు సిద్ధంగా. అప్పుడు శివుడే మహానుభావుడు, అంత గ్రేట్ మాస్టర్, ఇంకెవరు లేరు అంతకంటే గొప్ప ఆయన. సో సరే నేను చూస్తానని చెప్పేసి మళ్ళీ అప్పుడు పార్వతీదేవి కూడా వస్తుంది. ఈ గరళాన్ని మోస్తే ఎలాగానని చెప్పేసి అనుకుని కూడా తల్లిగా తన యొక్క మాతృమూర్తి స్థానంలో మళ్ళీ బిడ్డలకి అంత హాని జరుగుతుందని సరే అని చెప్పి భర్తకు ఒప్పించి ఆ యొక్క గరళాన్ని తీసుకున్నప్పుడు తను కూడా పక్కనే ఉంటుందండి. ఆ గరళాన్ని తను కూడా ఎనర్జీ ఇస్తుంది. ఎప్పుడైతే ఆ శివుడు ఆ గరళాన్ని అంతా తాగేసుకుని అసలు కంఠంలోనే ఉంచుకున్నాడు అంటే బయటకు వదిలితే సర్వనాశనం అవుతుంది, లోపలికి వెళ్తే మొత్తం పాడవుతుంది. కాబట్టి అటు వెళ్లకుండా ఇటు వెళ్లకుండా ఆ గరళ కంఠస్థానాలు ఉంచుకుని అక్కడ ఒక చక్కగా అద్భుతమైన ప్రాసెస్ చేసుకున్నారు ఆయన. గ్రేట్ మాస్టర్ కాబట్టి ఆ గరళాన్ని కూడా చాలా విశుద్ధంగా చక్కగా శుద్ధం చేసేసుకుని ఆ కంఠస్థానంలో నీలి రంగులో ఉంచుకుంటాడు అని చెప్పేసి మన అందరికీ తెలిసిన సత్యమే. అది గరళ కంఠ అని ఒక కోణంలో ఆ గరళం అనేది ఇక్కడ ఉంటుందని. అది శివుడికే కాదు మనకి ఇక్కడ ఏంటంటే గరళం అంటే ఏంటంటే మనలో ఆ యొక్క భావోద్వేగాలు లేకపోతే కర్మవిత్తనాలు అని చెప్పుకుంటున్నాం అవన్నీ అనమాట. ఇక్కడ శివుడుగా మనకు ప్రకృతిలో ఆ శివుడుగా మనకి ఇక్కడ చూపిస్తున్నాడంటే మనలో ఏంటి, మనలో కూడా మన గరళమైన విషయాలు ఉంటాయి కదా, ఎన్నో ఉంటాయి. ఈష్ట ద్వేష అసూయ ఇంద్రియాలన్నీ ఉంటాయి కదా. ఈ ఇంద్రియ చాపల్యాలు, ఈ ఇంద్రియ చాపల్యాలు మన మనో భావనలు, భావోద్వేగాలు, మన పూర్వజన్మల నుంచి వచ్చిన కర్మలు, వీటన్నిటిని ఇక్కడ శుద్ధి చేయటమే గరళం అంటే. సో ఈ శుద్ధి చేసుకునే స్థానమే ఈ యొక్క గరళ స్థానము అని చెప్పేసి శివుడిని అక్కడ తీసుకొచ్చి పెట్టారు అనమాట. మనలో ఉంటే ఏంటంటే ఇలాంటివన్నీ కూడా అక్కడ శుద్ధి చేయబడతా అనేది తెలియజేసేది. అలాగే మనకు మనకి భావావశువులు కొన్ని బాగా బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు నోట మాట రాదు. ఆ విశుద్ధ చక్రం వద్దంటే అక్కడ పట్టేసినట్టు ఉంటది. అంటే మీ లోపల ఉన్న ఆ శక్తి అంతా కూడా అక్కడ గట్టిగా అయిపోతుంది అనమాట. అదొక రకంగా. ఆనందం వచ్చినప్పుడు తట్టుకోలేదండి, బాధ వచ్చినప్పుడు తట్టుకోలేదు. సో రెండు స్థితుల్ని బ్యాలెన్స్ చేసే స్థితే ఆ యొక్క విశుద్ధ చక్రంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి యొక్క పెద్ద పని. అయితే ఈ లలితా సహస్రనామంలో మరి ఈ వజ్రేశ్వరి దేవిగా విశుద్ధ చక్రంలో చక్కగా అద్భుతంగా అధిష్టాన దేవతగా ఉండి గొప్ప శక్తిని విడుదల చేస్తుంది ఈ వజ్రేశ్వరి దేవి. ఎక్కడండి? ఈ కంఠస్థానంలో ఉండి వజ్రేశ్వరి దేవి అనే నామంతో ఉండి, నామాన్ని కలిగి ఆ వజ్రేశ్వరిగా అంటే గొప్ప వజ్రం అంటే అంతే, దాన్ని డైమండ్ కట్ చేయాలి కదండి. దేంతో కట్ చేస్తాం? దానికి ఏం వేరే ఉండవు. డైమండ్ ని కూడా షార్ప్ చేయడానికి, కట్ చేయడానికి ఆ డైమండ్ నే ఉపయోగిస్తారంట. అదే విధంగా మనం చేసుకోవాలి, మనం శుద్ధి చేసుకోవాలంటే ఆ వజ్రతుల్యమైన వజ్రేశ్వరి ఏదైతే ఉందో ఆ వజ్రంతోనే మన వజ్రంలా తయారవ్వాలని చెప్పేది ఇక్కడ అర్థము. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక అశ్విని దేవతలు. మరి ఈ వాక్కుకి మూలస్థానం ఏదండి? ఇంత లలితా రహస్య సహస్రనామం ఎవరి నుంచి వచ్చిందండి? ఆ వాగ్దేవతలు, వసిన్యాది దేవతలు అంటారు. ఆ వసిన్యాది దేవతలు కూడా ఇక్కడే ఉంటారు. ఆ వసిన్యాది దేవతలు ఏంటో ఒకసారి చూద్దాం. ఎవరండి వీళ్ళు వసిన్యాది దేవతలు అంటే? వసిని కామేశ్వరి అరుణి, వసిని కామేశ్వరి అరుణి, విమల, జయని, మోదిని, కౌళిని, సర్వేశ్వరి అనే ఆ వసిన్యాది దేవతలు ఇక్కడ ఉంటారంట. ఈ వీళ్ళు ఏం చేస్తారు? మొదట ఆవిడ ఎవరెవరంటే వసిని అంటే వాక్కు అధిష్టాన దేవత. అంటే వాక్కుని మాట్లాడించగలిగి వాక్ ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది. మన అష్టసిద్ధుల్లో చెప్పిన గరిమ, మహిమ, అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వం, వసిత్వం అని చెప్పుకుంటాం కదా అష్టసిద్ధుల్లో.
అణిమాది సిద్ధులు అంటారు. అణిమాది సిద్ధులు అంటే ఆ ఆఖరి సిద్ధి ఏదైతే వసిత్వం. ఆ వసిత్వం అంటే ఆకర్షణ శక్తి కలిగి ఉంటది. ఒకరు మాట్లాడుతుంటే మాట్లాడంటే వినాలి 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 అనిపిస్తుంది. అంటే ఆ వాక్కులో ఆ గొంతులో ఆ యొక్క పవిత్రత ఉంది, ఆ యొక్క క్వాలిటీ ఉంది, ఆ సరస్వతి దేవి ఉంది, ఆ శక్తి ఉందన్నమాట. సో ఆ శక్తి ఆ సరస్వతి దేవి యొక్క ఆ బీజాక్షరాలన్నీ ఎప్పుడైతే విచ్చుకున్నాయో అక్కడ కంఠస్థానంలో ఉన్న 16 దళాలు బీజాక్షరాలన్నీ విచ్చుకున్నప్పుడు ఆ సరస్వతి దేవి స్థానం అనేది వృద్ధి చెందుతుంది. తద్వారా ఏమవుతుంది, ఆ వాక్కు నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆనందకరంగా ఉంటది, ఆకర్షణ కలిగిస్తూ ఉంటది. మాట్లాడితే వినాలి వినాలి అనిపిస్తూ ఉంటుందండి. అది దాని యొక్క క్వాలిటీ. అదే వసిన్యాది. వసిని అంటే అది అనమాట. ఇక కామేశ్వరి. కామేశ్వరి అంటే కోరిక. నీ కోరికలు ఏవైతే ఉందో, కోరికలు అంటే సమమైన కోరికలు సుమా, బ్యాలెన్స్ గా ఉండాలి. ఆ కోరికలు ఏదైతే ఉందో ఆ కోరికలు తీర్చే శక్తి కూడా కామేశ్వరి. అలాగే అరుణ. అరుణ అంటే మనలో అరుణ కాంతులతో ఎదజల్లుతుంది. మన శక్తి అంతా కూడా మనం సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ శక్తి అంతా కూడా అరుణారుణ కౌస్తుంబ వస్త్ర బాస్ కటి తటి అనుకున్నాం కదా. అలాగా అరుణారుణ కరుణ తరంగి తాక్షి అనుకున్నాం కదా. మన అమ్మవారి ప్రార్థన చేస్తున్నప్పుడు అరుణారుణ కరుణా తరంగి తాక్షి అంటే ఆ యొక్క అరుణకాంతులతో, అంటే అరుణకాంతులు అంటే ఎరుపు రంగు కలిగిన ప్రేమ కాంతులతో, ప్రేమతత్వంతో ఆ అమ్మాయి యొక్క కనుల నుంచి ప్రసరిస్తూ ఉంటదని అక్కడ అరుణారుణ కరుణా తరంగ తాక్షి అని చెప్పుకుంటాం. అలాగే మన యొక్క శక్తి ద్వారా మన సాధన పెరుగుతున్నప్పుడు మనలో కూడా ఆ కాంతులు వెదజల్లుతూ ఉంటాయి, అరుణ కాంతులు. అలాగే మొన్న కూడా ఒక శ్లోకం చెప్పుకున్నాం, మదఘోన్నతి రక్తాక్షి మదపాటల గండపు అని చెప్పుకున్నాం. అంటే రక్తాక్షి అంటే మనలో ఒక శక్తి చైతన్యం పెరిగినప్పుడు ఆ యొక్క రక్తం ఎరుపెక్కుతుంది, ఆ యొక్క కళ్ళు ఎరుపెక్కుతాయి అని చెప్పేసి అని చెప్పడం అనమాట. అరుణ కాంతులతో కలిగి ఉన్న ఆ యొక్క దేవి అని ఆ అశ్విని దేవతల్లో వసిని, కామేశ్వరి, అరుణి, విమల. విమల అంటే మలినం లేనటువంటిది. విమల అంటే మలినం లేనటువంటిది, మాలిన్యం లేనటువంటిది అనేది విమల. అలాగే జయని, జయాలను కలిగించేది. అపజయాలు ఉండవండి, విశుద్ధ చక్రానికి వచ్చినట్టు జయాలేక జయాన్ని కలిగించే దేవత అనమాట. మోదిని, మోదిని అంటే ఆహ్లాదకర శక్తి. మోదిని అంటే ఆహ్లాదకరమైన శక్తి అనమాట. అంటే అన్నిటినీ చక్కగా అంగీకరించే తత్వం, అంటే అన్నిటినీ యాక్సెప్టబుల్ మన ఉన్న స్థితిని ఉన్నట్టు అంగీకరించే స్థితి ఏదైతే ఆ తల్లి మోదిని అని చెప్తున్నారు. కౌళిని అంటే మనం చెప్పుకున్నాం కదా. కౌళిని అంటే మన కౌళ మార్గ తత్పర సేవిత కుల కుండాలయ అని చెప్పుకున్నాం. అంటే మూలాధార చక్రం కుల అంటే ఆ కుల మూలాధార చక్రం ఉన్న కుండలిని శక్తి కౌళిని మార్గ తత్పర సేవిత అనుకున్నాం. సుషుమ్నా నాడి గుండా ప్రయాణం చేయడం కౌళిని అని చెప్పేసి నామానికి అర్థం ఇక్కడ ఈ యొక్క దేవత. అంటే సుషుమ్నా నాడిని కౌళిని అని అంటారు. అలాగే సర్వేశ్వరి అంటే అంతటా ఉన్న యొక్క శక్తి, అంతటా వ్యాపించింది. ఈశావాస్యోపనిషత్తులు చెప్తారు. ఫస్ట్ దానిలో ఈశావాస్యోపనిషత్తు అంటే ఈశా అంటే ఆ యొక్క ఈశత్వం, ఆ యొక్క శక్తి చైతన్యం సర్వత్రా వ్యాపించి ఉందని చెప్పేసి చెప్తారు. సో ఇది సర్వేశ్వరి. ఇలా ఈ యొక్క ఈ అధిష్టాన దేవతలందరూ కూడా వజ్రేశ్వరి దేవి, ఈ కంఠస్థానంలో ఉండి వజ్రేశ్వరి దేవిని చాలా పటిష్టంగా చేస్తారన్నమాట. ఈ వాక్కుకి ఈ విశుద్ధ చక్రానికి అంతటి అద్భుతమైన శక్తి ఉంది. చూడండి, కర్మ బీజాలను నశింపచేస్తుంది. మనలో ఇప్పుడు కర్మ బీజాలు ఏంటి, ఇప్పుడున్న కర్మ బీజాలు కాస్తుమా, గత జన్మల కర్మల ఫలాలు, ఎన్నెన్ని జన్మల నుంచి వచ్చిన కర్మలు కూడా విత్తనాలన్నిటిని కూడా భస్మం చేయగలిగే శక్తి అక్కడే ఉంది. అలాగే మనలో వాక్కు పటిత్వాన్ని కలిగిస్తుంది, మనలో అంగీకార తత్వాన్ని చేస్తుంది, అలాగే మనలో ఆనందాన్ని కలిగిస్తుంది, అలాగే మనలో విమల మలినములు ఏమీ లేకుండా క్లీన్ చేస్తుంది. అలా మన కోరికలు తీర్చేసుకుంటుంది, అందరి ఆకర్షణీయంగా చేసే ఆ శక్తిని మనకిస్తుంది. ఇన్ని కోణాల్లో కూడా ఈ విశుద్ధ చక్రం ఎంతటి అద్భుతమైన పని చేస్తుంది. ఈ విశుద్ధ చక్రం యొక్క అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో వజ్రేశ్వరి దేవికి మహా నమస్కారం చేద్దాం మనం. సో ఇలా ఈ యొక్క మన విశుద్ధ చక్రం యొక్క స్వరూపం. అందుకని నేను మూలాధారణకు వెళ్ళలేదు. మన అమ్మవారు ఏదైతే ఆర్డర్లు ఇచ్చిందో ఆ ఆర్డర్ ప్రకారమే చెప్పుకొస్తాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వజ్రేశ్వరి దేవి అనుకుంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టు మన జీవుడు పయనించే వస్తాడు. మన సంకల్పము, మన జీవము మన భూమి మీదకి ఒక జన్మ తీసుకోవాలంటే మన సంకల్పం ఆకాశతత్వంలోనే జరుగుద్దండి. అక్కడ ఆ మహాసంకల్పం అక్కడ జరుగుతుంది. అక్కడ జరిగినప్పుడు ఈ యొక్క మన సహస్రారంలోకి ఎంటర్ అయ్యే ఆ పావం అలాగే మన చక్రాల్లోకి ఉండవచ్చి మన మూలాధార చక్రంకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న మనకి ఉత్పత్తి స్థానం ఉంటది కదా, సంతానోత్పత్తి స్థానం.
ఈ యొక్క శుక్ల సోడిములు కలిసే స్థానం ఉంటుంది, అక్కడ మిళితం అవుతుంది అనమాట. అక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతుంది. సో ఇట్లా ఈ పిండోత్పత్తికి ఎందుకని చెప్తున్నారంటే, పైనుంచి ఎందుకు చెప్పారంటే అమ్మ మరి మూలాధార కింద నుంచి వెళ్ళాలి కదా, పైనుంచి ఎందుకు వస్తుందని ఒక అనుమానం రావచ్చు. ఇదే ఇదే ఇక్కడ వజ్రేశ్వరి దేవి, వామదేవి, వయోస్తవర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధ సిద్ధ సిద్ధమాత, సిద్ధ విద్య, యశస్విని అని చెప్పేసి అనుకుంటే మన పైనుంచి ఎందుకు రావాలంటే మీకు ఇలా ఆ రూపంలో పైనుంచి వస్తేనే జరుగుద్ది. అలాగే నెక్స్ట్ మన శ్లోకాల్లో వస్తుంది విశుద్ధ చక్ర నిలయ అని. అంటే విశుద్ధ చక్ర నిలయ అంటే ఆ రక్తవర్ణం అన్న పిండోత్పత్తి ఎక్కడ జరుగుతుంది? తల్లి గర్భంలో ఆ పిండోత్పత్తి ఎక్కడ జరుగుతుందంటే మనకి ఈ శుక్ల శోణితాలు కలిసి ఒక పిండంగా కొంచెం ఏరినప్పుడు ముందుగా ఏర్పడేది ఆ యొక్క శిరస్సు భాగమే. ఆ శిరస్సు నుంచే మొత్తం ఏర్పడుతుందంట. ఆ తర్వాత ఆ శ్లోకంలో చెప్పుకుందాము. అంటే ఈ వజ్రేశ్వరి అనే దేవత ఏంటంటే మనకు పైనుంచి వచ్చిన ఆ యొక్క మన జీవుడు ఎవరైతే భూమి మీదకు రావాలనుకుంటున్నాడో, ఆ భూమి మీదకి వచ్చి వాడు ఏదైతే పని చేయాలనుకుంటున్నాడో ఆ మహాసంకల్పాన్ని తీసుకుని ఆ పైనుంచే వజ్రేశ్వరి రూపంలో వస్తుంది అని చెప్పేసి అని కూడా చెప్తున్నారన్నమాట. అంటే పైనుంచి జరుగుతుంది మన సృష్టి అంతా. మనం అనుకుంటాం శుక్ల శోణితంలో కలిసి మనకి ఇక్కడ పిండం ఏర్పడుతుందని ఇక్కడ అనుకుంటాం. ఇది భౌతిక ప్రపంచం. కానీ అసలైన సూక్ష్మ ప్రపంచం, అసలైన కారణం మహాకారణ శరీరం నుంచి మన జీవుడు మన భూమి మీదకి రావాలని ఒక సంకల్పం తీసుకుంటాడు చూడండి. ఆ సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంటే అదిగో ఆ పైనుంచి, ఆ చిదాకాశం నుంచి అలా వచ్చి మనకి మన శాస్త్రాల నుంచి అలా మనకి మేనిఫెస్ట్ అవుతుందండి. సో ఇది అందుకని వజ్రేశ్వరి ఇది పైనుంచి చెప్పుకొస్తున్నారు. మూలాధారం అంటే అసలు మామూలు కింద నుంచి రావాలి కదా, ఎందుకు పైనుంచి వస్తుందని ఒక ఆలోచన రావచ్చు. అంటే ఎప్పుడైతే భూమి మీదకి ఒక మానవుడు ఒక జన్మ తీసుకోవాలని ఆ కర్మ పరంపరను అనుభవించడానికి సిద్ధమై ఉన్నాడో అది మహాకాశంలో నుంచి పుడుతుంది కాబట్టి అక్కడి నుంచి జరుగుతుంది. అలా పయనమయ్యి మళ్ళా ఇలా వస్తూ మళ్ళా వెళ్తాం. చూడండి ఈ చక్రాలు తర్వాత ఏం తెలుస్తుందంటే మనకి పైనుంచి సహస్రానికి మూలాధారానికి వచ్చి, మూలాధారం నుంచి సహస్రానికి మళ్ళా ఇలా తిరుగుతూనే ఉంటది. చక్రం అంటే అదే తిరుగుడు, జన్మ పరంపర చక్రం. ఈ జన్మ పరంపర చక్రం ఎప్పుడు ఆగిపోద్ది? ఇదిగో ఇవన్నీ ఈ విశుద్ధ చక్రంలో అన్ని క్లీన్ అయిపోయినప్పుడు ఆ యొక్క జన్మ పరంపర కూడా ఆగిపోయి చక్కగా ఆధ్యాచక్రంలో ఉండి ఊర్ధముఖంగా మనకు కావలసిన పరమాత్మ స్థితి ఏదైతే సిదాకాశం నుంచి వచ్చామో, పరమాత్మ స్థితిని వచ్చామో ఆ స్థితికి కలియటానికి ఈ విశుద్ధ చక్రం ఎంతో అద్భుతమైన వర్క్ చేస్తుంది. ఇది వజ్రేశ్వరి మాత యొక్క అర్థము. ఇది విశుద్ధ చక్రం యొక్క మొత్తం వివరణ. ఈ విశుద్ధ చక్రంలో మనకి మూలాధారం నుంచి ఆ విశుద్ధ చక్రంలో ఇక్కడికి ఈ గొంతు స్థానం కదండి, ఇక్కడ కంఠస్థానంలో ఉన్నప్పుడు ఆ మొత్తం అక్కడ అన్ని చక్కగా క్లియర్ అయినప్పుడు, అంటే మన మూలాధారంలోనే కొన్ని భావాలన్నీ క్లియర్ అవుతాయండి. స్వాదిష్టానికి వచ్చినప్పుడు కొన్ని భావాలన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. మన మణిపూర్కి వచ్చినప్పుడు చాలా వరకు అగ్నిలా దహించి వేస్తా ఉంటాయి. తర్వాత అనాహత చక్రానికి వచ్చినప్పుడు కొన్ని క్వాలిటీస్ మనలో వస్తూ ఉంటాయి. అంటే మంచి క్వాలిటీస్ చెప్పుకుంటాం ఏంటనేది ఆ క్వాలిటీస్ వస్తాయి. తర్వాత ఆ విశుద్ధ చక్రాలు ఇంకా కాస్త కూస్త మిగిలి ఉన్నాయి అన్ని కూడా విశుద్ధ చక్రంలో కంప్లీట్ గా ఆ విత్తనాలు అన్ని కూడా భస్మం అయిపోతాయి. ఎప్పుడైతే ఈ యొక్క విశుద్ధ చక్రము బాగా కంప్లీట్ గా ఆ 16 దళాలతో కూడుకున్న ఆ విశుద్ధ చక్రం అని చెప్పాను కదండి, ఆ 16 దళాలతో కూడుకున్న 16 బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షరాలు అంటే ఆ నుండి అమహా వరకు అన్నమాట. ఆ 16 బీజాక్షరాలు కూడా ఈ యొక్క కంఠస్థానంలో ఉండి మన యొక్క వాక్కులు పలికిస్తుందని తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క కంఠస్థానంలో ఉన్న విశుద్ధ చక్రం శుద్ధి చెందినప్పుడు, విశేషంగా శుద్ధి చెందినప్పుడు ఏమవుతుందంటే మన ఇక్కడి నుంచి ఉన్న భావాలన్నీ అన్ని కూడా కాస్త ఉన్నాయి కూడా అన్ని సమసిపోతాయి. అక్కడ శుద్ధి జరిగినప్పుడు ఏం జరుగుతుంది, మనలో ఒక రకమైన ఒక చేదు అనేది వస్తుంది. అంటే శుద్ధి జరిగినప్పుడు ఎవరో చెప్పినట్టున్నారు మనకి ఈ క్లాస్ లో, ఒక గరళం లాగా చేదులుగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే మన బ్యాడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అవన్నీ క్లీన్ అయిపోతుంది. మనకు శివుడికి గరళము తాగినప్పుడు మన క్షీరసాగర మదనంలో గరడం వస్తే, ఆలాహలం వస్తే శివుడే కదండి తీసుకెళ్లి తన కంఠస్థానంలో పెట్టుకుని తన ఆ కంఠస్థానంలో నుంచి కిందకెళ్తే తనకు లోపల ప్రమాదకరం, బయటకు వదిలితే నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ కంఠస్థానంలో ఉంచుకుని ఆయన ఎట్లయితే ఆ గరళాన్ని ప్రాసెస్ చేసుకుని అక్కడే ఎలా చేయగలిగారో, అదే విధంగా మనలో ఉన్న ఈ కర్మ విత్తనాన్ని నశించిపోయినప్పుడు ఆ కంఠస్థానంలో ఉన్న ఆ గరళం లాంటి చేదు వస్తుంది సాధన చేస్తూ ఉంటే. వచ్చినప్పుడు అవంతా కూడా క్లీన్ అయిపోతుందండి. ఆ తర్వాత జరిగే ఒక ప్రక్రియ ఏంటంటే మనకి ఆ ఒక అమృత బిందువు ఉంటది. చెప్పాను కదండి, అమృత బిందువు ఎక్కడ ఉంటుందంటే మన సహస్రారంలో ఉంటది. సాధన ద్వారా మన శక్తి సహస్రారాన్ని చేరినప్పుడు ఆ యొక్క అమృత బిందువు అంతకుముందు ఘన పదార్థంగా ఉన్న అమృతం లాంటి యొక్క శక్తి కొంచెం పలసనై ద్రవ పదార్థంగా మారి ఈ సహస్రారం నుంచి ఆధ్యాచక్రం నుంచి విశుద్ధ చక్రంలో దిగుద్దండి. ఇది మనకి అంగిలి ఈ యొక్క నాలిక ఉంటుంది చూసారా, నాలిక వేసి లోపలికి వెళ్ళిపోతుంది.
లోపల పైన టాన్సిల్స్ లాంటివి ఉంటాయి చూడండి, దాన్ని ఏమంటారంటే అది ఒక అంగిలికి అంటుకుని ఉంటాయి. టాన్సిల్స్ వస్తే పిల్లలకి అవన్నీ చేయిస్తూ ఉంటారు, దానివల్ల ఏదైనా ఇబ్బందులు వస్తుంటాయి. సో అలా ఒక లింగాకారంలో ఉంటుంది. ఈ నాలుకేళ్ళి లోపల దానికి అతుక్కుంటుందండి. అంటే ఇది ఎవరు చేయవసరంలా, మామూలుగా మన సాధన చేస్తూ ఉంటే కొంతమందికి జరుగుతుంది, అందరికీ జరుగుతుందా అలా జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే కేచరీ ముద్ర అంటారు. ఆ కేచరీ ముద్ర జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క నాలుకేళ్ల అంగిలిలో ఉన్న ఆ యొక్క పాయింట్ కి తగిలినప్పుడు ఆ పైన ఉన్న ఆ యొక్క అమృత రసం ఏదైతే ఉందో సహస్రారంలో ఉన్న ఆ యొక్క దివ్య శక్తి, ఆ అమృత బిందువు ఒక్క డ్రాప్ అలా పడితే అది అమృతమేనండి. అమృతం అంటే దానికి అంతకంటే ఇంకో పేరు కూడా లేదు. అంతటి తీయదనం, అంతటి కమ్మదనం, అంతటి సువాసన అంతా కలిగి అలాంటి ఒక ఆ బిందువు, చిన్న బిందువు సుమా, వర్షం చినుకులో పడిన 1000వ వంతు బిందువు అనమాట. అలాంటిది పడినప్పుడు మనకు అద్భుతమైన ఒక ఆనందం కలుగుతుంది. ఆ టేస్ట్ అనేది ఎవరికారు అనుభవించాల్సిందే. అది కేచరి ముద్ర అంటారు అనమాట. అది హఠయోగ ప్రక్రియల్లో అయితే గురువు దగ్గర నుండి చేయించే విద్య వేరు, కానీ మనకు అలాంటి విద్యలతో ఏ పని లేదు. మనం సహజాతి సహజంగా అతి తేలికైన మార్గంలో ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనే సాధన మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మనలో మూలాధార చక్రం నుంచి అన్ని చక్రాల్లో ఉన్న భావోద్వేగాలు, మనలో ఉన్న ప్రాపంచిక వాసనలు కానీ విషయ వాసనలు అన్ని కూడా నశించినప్పుడు విశుద్ధ చక్రం కంప్లీట్ గా శుద్ధి అయినప్పుడు జరిగే ఒకనొక ప్రక్రియ. ఇది సహజంగానే మనలో జరుగుతుంది. జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు మన మాస్టర్స్ పిఎస్ఎస్ లో. అంటే అందరికీ రావాలని మాత్రం లేదండి. ఎవరు దానికోసం ఆశించకుండా వచ్చేదాన్ని ఏదైతే ఉందో అది మనం ఆస్వాదించుకోవాలి. అది మనలో ఉన్న క్వాలిటీ ఏంటంటే అది పెంచుకోవాలి. అయ్యో రాలేదని మాత్రం ఎప్పుడు పొరపాటు కూడా చేయొద్దు, ఎవరు ప్రయత్నం కూడా చేయొద్దు. ఇది చాలా చాలా ప్రమాదకరమైన విషయం. కాబట్టి గురువు సన్నిధిలో ఒక ప్రక్రియలో చేయాలి. కానీ మనకి ఏ ప్రక్రియ అవసరంలా, మన సహజంగా కూర్చున్నప్పుడే మొన్న ఎప్పుడే చెప్పాను, ఇది ఉద్యాన మండం అంటే మనకు ఒక సాధన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇది నెక్ లాక్ అవుతుందని చెప్పాను. అలాగే ఓఢ్యాన పీఠ నిలయ అంటే ఈ యొక్క మణిపూర చక్రం లాక్ చేయడం, ఇవన్నీ చూడండి మనకు తెలియకుండానే మనం ఆ లాక్ లో అయిపోతున్నామండి. అది పెద్ద విశేషం. పత్రి గారు అందుకే అంటున్నారు, నువ్వు ఎట్లా కూర్చుంటావో, ఏ సోఫా మీద కూర్చుంటావో, కుర్చీలో కూర్చుంటావో, నీ ఇష్టం వచ్చినట్టు కూర్చో, శరీరానికి అంత ప్రాముఖ్యత లేదు, ఉండవలసిందా మనసుకే అని ప్రాముఖ్యత అని చెప్తారు. నిజమే, అది కరెక్ట్. మొట్టమొదట్లో నేను అనిపించదాను, శరీరం కరెక్ట్ గా ఉంటేనే కదా మనకు ఆ యొక్క ఫ్లో ఏది. మరి ఒక సీసాలో ఒక నీళ్లు పోయాలన్నా లేకపోతే ఒక ఆయిల్ పోయాలన్నా అలా ఏకాగ్రతగా ఉంటేనే కదా సరిగ్గా సీసాలోకి వెళ్ళేది, అటు ఇటు పడకుండా అని అనిపించేది. నిజంగా పూర్వీకులు అందరూ అలాగే చెప్తారు. బట్ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నాకు సాధన ద్వారా, ఈ యొక్క పత్రికారితో 23 ఏళ్ల సాధన ద్వారా మనకి తెలియకుండానే చక్కగా మనలో ఉన్న ఆ చక్రాలను కూడా క్లీన్ అయిపోతూ ఎక్కడెక్కడ ఏ బంధం కావాలో ఆ బంధం అది ఆటోమేటిక్ గా జరిగిపోతుందండి. ఈ లాక్ అనేది ఇందాక మనం చెప్పుకున్న విశుద్ధ చక్రంలో ఓఢ్యాన పీఠ నిలయ అంటే ఇది ఉద్యాన బంధం అంటే ఇది దీన్ని ఉద్యాన బంధం అంటారు. మనం ఎప్పుడైతే శక్తిని బాగా పైకి తీసుకున్నప్పుడు సహస్రార స్థితికి వెళ్ళినప్పుడు మనకు తెలియదండి, తెలియకుండా తల ఇలా వాలిపోయి ఇలా ఉండిపోతాం. అది చాలా సార్లు జరుగుతుంది నాకు. ఇప్పుడు ఇంతకాలం నుంచి 23 ఏళ్ళ నుంచి నేను దాన్ని గమనించలే. ఈ లలితా సహస్రనామం నేను చదివి మీతో చెబుతుంటే నాకు ఒక స్పార్క్ వెలిగింది. ఓ ఇదే కదా బంధం, మనకు తెలియకుండానే అలా బంధాలన్నీ వస్తాయి. ఆ తర్వాత అర్థం అవుతుంది ఒక్కొక్కటి ఎలా లాకైనాయి అని. కాబట్టి ఎంత తేలికైందో, ఎంత సహజమైందో, ఎంత సరళమైన రాజయోగ ప్రక్రియలో మనం ఎన్నిటినీ కూడా సాధించగలము ఏ ఇబ్బంది లేకుండా. చూడండి, ఎంత ఇదివరకు గురువులు సాధన చేయాలంటే గురువుల దగ్గర కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే గానీ రాదు. ఇవన్నీ కూడా ఎంతో వాళ్ళకి సేవ చేసి అవన్నీ చేసి మరి ఆ కేచరి ముద్ర ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కుంభకం చేసి రహితం చేయటం అవన్నీ చేసే ఒక ప్రక్రియ ద్వారా కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే రాని యొక్క ఈ అభ్యాసము మరి ఎంత తేలికైంది, ఎంత సహజమైంది, ఎంత చక్కగా అద్భుతంగా మనం పొందుతున్నామని ఎంతో ఆనందం ఇస్తుంది. కాబట్టి ఇది అంటే తెలుసుకోవాలి, సబ్జెక్ట్ తెలుసుకోకపోతే తెలియదు కదండి. అలాగే భగవద్గీతలో ఉంటది సమగ్రేవం శిరో అంటే ఈ తల, ఈ మెడ, తల ఇవన్నీ కూడా శరీరం కూడా 3 ఇలా నిలబడాలని చెప్పి చెప్తారనమాట మన భగవద్గీతలో శ్లోకం. అక్కడ అంతరార్థం ఏంటో తెలుసా? శరీరము, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా ఏకం అవ్వాలి. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ తలలో ఉన్నాయి అనమాట. అందుకని సమగ్రీవం అండి. ఈ శరీరం అంతా ఇలా వేలాడిపోతూ అలా ఉండకూడదని మన భగవద్గీతలో చెప్తుంది. కానీ పత్రిసారి ఎప్పుడో ఒక 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అనంతపూర్ క్లాసులో చెప్పారండి.
చెప్తుంటే ఈ ఈ ఈ శరీరాన్ని నిలబెట్టడం అని చెప్పి అనుకుంటారు. కాదు, నీ లోపల మన మనోశూన్యత కావాలి అన్న విషయాన్ని తెలియసారు. అంటే శరీరం అంటే మనసా వాచ చేస్తున్నాం కదా, శరీరంతో కర్మలు చేస్తాం, మనసుతో మాట్లాడుతుంటాం, కళ్ళతో చూస్తాం. ఇవన్నీ కూడా ఏకం అవ్వాలి, చిత్తవృత్తి నిరోధం జరగడమే అని చెప్పేసి అని అద్భుతంగా చెప్పారు. తర్వాత చాలా క్లారిటీగా వచ్చినాయి అనమాట. సో ఇట్లా మనకు తెలియకుండానే సహజాతి సహజమైన శ్వాసమయ ధ్యాస ద్వారా ఇన్ని అద్భుతమైన అనుభవాలు మనం పొందుతున్నాం. అది ప్రాక్టికల్ గా, అది ఇక్కడ థియరీ కాదండి, అసలు థియరీ అనేది లేదు మనకి పిఎస్ఎస్ లో, అంతా ప్రాక్టికలే. ఇదంతా ఏంటంటే సమాచారం ఏంటంటే మనకు తెలియదు కాబట్టి దాన్ని కొంచెం ఇవ్వడమర్చి ఇలా షేర్ చేసుకుంటున్నాం జ్ఞానాన్ని అంతే. కానీ ఎవరికి వారు ప్రాక్టికల్ గా ఆ యొక్క అనుభవాన్ని పొందవలసిందే. సో ఈ విధంగా విశుద్ధ చక్రములో ఖేచిరి అనే యొక్క అద్భుతమైన ముద్ర వస్తుంది. ఆ ముద్రతో మనకేం పని లేదు. కానీ ముద్ర ఉన్నా లేకపోయినా అలాంటి బిందువుని ఆస్వాదించిన మహా మాస్టర్స్ ఉన్నారు మన దానిలో కూడా, బేసిస్లో ఉంటుంది, వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఆ ఒక్క బిందువు మనం ఆస్వాదిస్తే కొన్ని రోజుల వరకు ఆహారంతో పని లేదు, అంత శక్తివంతమైంది. చూడండి, దేవతలు అమృతం తాగుతారు కదా, వాళ్ళకి ఇంకే పని ఏమీ లేదు. ఇంకా వాళ్ళు వండుకోవడానికి కట్టుకోవడాలంటే ఏముండవు వాళ్ళకి. చిన్న చక్కగా ఒక అమృత బిందువుని తాగితే వాళ్ళకి ఎన్ని కొన్ని సంవత్సరాల వరకు ఆహారంతో పని లేదు వాళ్ళకి. అలా ఉంటుందన్నమాట. అంతటి అద్భుతమైన శక్తి అది మనలో. ఆ శక్తి సహస్రాలలో ఉన్న శక్తిని, ఆ విశుద్ధ చక్రంలో అనుభూతిని అనుభవం ద్వారా పొందుతాం అనమాట. ఓకేనండి, మరి దాకా చాలా చక్కగా విన్నాం కాబట్టి మరి అద్భుతంగా చక్కగా ఆ యొక్క విశుద్ధ చక్రం మీద పెట్టి ధ్యానం చేద్దాం. విశుద్ధ చక్రం మీద పెట్టి ధ్యానం చేద్దాం ఈరోజు. ఓకేనా? ధ్యానం చేద్దాం మిత్రులారా. ఇప్పటి వరకు విన్న విషయాన్ని చాలా చక్కగా ఆకలింపు చేసుకుని ఒక్కసారి రిమైండ్ చేసుకుని మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపించేయండి. అలా రిమైండ్ చేసుకుని వదిలేయండి. ప్రశాంతంగా, ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఏ థాట్స్ వద్దు, ఏ ఆలోచనలు వద్దు. మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. కేవలం శ్వాస గమనింపే ధ్యాన సాధన. సరళమైంది, సహజమైంది, తేలికైంది, శక్తివంతమైంది, ప్రశాంతమైనది, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది ఆ యొక్క సరళ రాజ యోగ మార్గాన్ని మనం అవలంబిస్తున్నాం. సహజమైన రాజయోగ ప్రక్రియ కేవలం శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే మనం చేయవలసిందల్లా. శ్వాసతో కూడి ఉండటమే మనం చేయవలసింది. శ్వాసను గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క భ్రూమధ్యములో స్థితమైనప్పుడు ఆలోచన రహిత స్థితి సంభవిస్తుంది, మనోశూన్యత ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగం అనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమైన స్థితియే, మనోశూన్యతే, భావరహిత స్థితియే. ఆ యొక్క స్థితిలో శూన్యమైనప్పుడు, మనసు శూన్యమైనప్పుడు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చేస్తుంది. తద్వారా శరీరం అంతటా ఆ యొక్క శక్తి ప్రవాహం జరిగి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత పొందుతాము. ఇది ప్రాథమికంగా జరిగే ప్రతి ఒక్కరికి జరిగే అత్యంత అద్భుతమైన లాభము. ఇలా నిరంతర ధ్యాన సాధన ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాల పరంపర కూడా మనకు అనుభూతి చెందుతాము. హరి ఓం.
Offering 5 seconds. Five, 4, 3, 2, 1. ఓకే మాస్టర్స్, యొక్క రెండు చేతుల్ని ఇప్పుడు తీసుకుని మీ కళ్ళపై ఉంచుకోండి. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ బర్బరేజీకి ఒకసారి ప్రణామాలు అర్పించున్నాను. అలాగే వ్యాస మహర్షికి, ఐగ్రీవ మహర్షికి, అగస్త్య మహర్షికి ప్రణామములు. మన అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడిగా ఉన్న ఆ యొక్క లలిత పరమేశ్వరికి, ఆ జగన్మాతకి ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.